ఈ సంవత్సరం స్వామివారి ఆలయ ప్రధాన ధర్మకర్తృత్వం నా భుజస్కంధాల మీద ఉంచినందుకు ధర్మకర్తల మండలి సభ్యులందరికీ నా కృతజ్ఞతలు. స్వామివారికి ఇలా సేవ చేసే భాగ్యం నాకు లభించడం నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను. భక్తుల కానుకల వల్ల స్వామివారి ఆదాయం ఆ ఏడు అభివృద్ధి చెందుతూ ఉంది. ఇది ఎంతో ముదావహం. ప్రతి సంవత్సరం నా వ్యక్తిగత ఆస్తుల మీద, మా వ్యాపార సంస్థల మీద వచ్చే ఆదాయంలో 25% స్వామివారి శాశ్వత ధర్మనిధికి భక్తిపూర్వకంగా సమర్పించుకోవాలని నిర్ణయించుకున్నాను. మరొక ముఖ్య విషయం, ఏటేటా స్వామివారికి వచ్చే ఆదాయాన్ని, నిల్వ ఉన్న నిధులను సద్వినియోగం చేయడం మనందరి పవిత్ర కర్తవ్యం. హిందూ ధర్మోద్ధరణోద్యమంలో భాగంగా వేదాలను, ఉపనిషత్తులను తెలుగులోకి అనువాదం చేయించి ప్రచురించి భక్తులందరికీ అందుబాటులో ఉండేటట్లు చేయాలని నా సంకల్పం. దీనికి మీ అందరి సహకారం, స్వామివారి అనుగ్రహం ఉంటుందని నా ఆకాంక్ష. అమ్మా అమ్మా, ఎవరు? నువ్వా? ఏమిటారమ్మా, ఉత్తరం పత్రం లేకుండా అకస్మాత్తుగా వచ్చేశావు? రాకేం చేయమంటావు? నాకు తెలియక అడుగుతాను. నీకో కూతురు ఉందని, ఈ కూతురికి ఇంకో కూతురు ఉందని నీకేమైనా గుర్తుందా? అబ్బా, ఇంట్లో అడుగు పెట్టావో లేదో అప్పుడే నీ ఇష్టరాలా? ఇది పుట్టినప్పుడే నాకు మాట ఇచ్చావు, ఈ ఇంటి కోడలు చేసుకుంటానని. దానికి ఏమైనా ముక్కు వంకరా, నోరు వంకరా? దానికి ఏం తక్కువైందని మా నాన్న తమ్ముడికి ఇంకో సంబంధం చూస్తున్నాడు. సరేలే. ఏమ్మా రాణి, బాగా చదువుతున్నావా? అడుగుతుంది కదా అమ్మమ్మ, చెప్పు. నమస్కారం అత్తయ్య. రా బాబు, కూర్చో. మా ఊళ్ళో ఇల్లు అమ్మేసి ఫ్యామిలీతో సహా ఇక్కడ సెటిల్ అయిపోయి ఏదైనా మంచి వ్యాపారం చేయాలని డిసైడ్ చేసుకొచ్చాను. మరి ఉద్యోగం? ఉద్యోగము ఈ మధ్యన కాస్త టెంపరీగా పెండింగ్ లో పడింది. అంటే? నన్ను అడుగమ్మ, నేను చెప్తాను. లంచం తీసుకుంటుంటే సీడీలు పట్టుకుని జైల్లో పడేశారు. జామీన్ ఇచ్చి నేను విడిపించుకొచ్చాను. సస్పెన్స్ చేశారు. కోర్టులోనేమో కేసు జరుగుతూ ఉంది. ఎప్పుడు ఏ శిక్ష వేస్తారో, ఏ క్షణంలో జైల్లో పడేస్తారో నాకే తెలియదు. నిజమా నాయనా? మీ అమ్మాయి ఇటు పిరికి మేళం అత్తయ్య. పైగా లంచాలు తీసుకున్న వాళ్ళందరినీ శిక్షించడం మొదలు పెడితే ఈ దేశంలో ఉన్న జైళ్లు చాలా కొత్తవి కట్టించాలి. పైగా కోర్టులో కేసు అంటే మాటల అప్పీల మీద అప్పీలు, సుప్రీంకోర్టు దాకా అప్పీల్ చేసి నాకు మునిమనవాళ్ళు పుట్టే వరకు సాగదీయచ్చు. అయినా లంచం తీసుకోవడం కూడా చాతగా నీ మొగుడుతో. ఇదిగో ఆ కోతే కుయ్యొద్దన్నాను. లంచాలు తీసుకోవడం నాకేమన్నా కొత్త? నా సర్వీసులో చేరిన ఫస్ట్ డే నుంచి తీసుకుంటూనే ఉన్నాను. ఒక్కనాడన్నా పోలీసులకు పట్టుబడ్డానా? ఈ మధ్యన కొద్దిగా నాకు నమ్మకం లేదు. ఏ రోజు ఒక రోజు ఇన్ని తీసుకెళ్లి జైల్లో పడేస్తారు. ఆ లోపల దీన్ని పెళ్లి చెయ్యాలి. దాన్ని తెలుసుకోవడానికి వచ్చాను. నాన్న తమ్ముడు లోపల ఉన్నారా? లేరమ్మా. మీ నాన్నగారు హిందూ ధర్మపీఠం వార్షిక సభలకు వెళ్లారు. ఈ సంవత్సరం మీ నాన్నని దేవాలయ ధర్మకర్తగా నియమించారు. అక్కడ చాలా పనులున్నాయట. 10-15 రోజుల దాకా రావటానికి వీలు పడదని ఉత్తరం రాశారు. మరి తమ్ముడు? మీ తమ్ముడు అదొక ప్రపంచం. నెలకి 20 రోజులు సంగీత కచేరీ. ఆలస్యం అయితే మన ఊరికి వెళ్ళేసరికి తెల్లవారు. రాము, ఈ ఫోటో ఎక్కడిదిరా? తెలీదే. నా పెట్లో గట్ట వచ్చింది. నీ లవరా? ఏ నీకు అభ్యంతరమా? ఎవడరా నువ్వు? ముక్కు మొహం తెలియకుండా నేను ఎడుస్తుంటే లవర్ అంట. లవర్ ఎక్కడ ఉంది ఫోటో? పెట్లో ఉంది. ఎవరో వచ్చి నీ పెట్టి ఎందుకు పెడతారు? అదే కదా నేను అడిగేది. పిల్ల మాత్రం ముద్దుగా ఉంది. ముద్దుగా ఉందా? అయితే నీ మొహాన్ని అంటించుకో. అమ్మో, ఇప్పటికే 2 ఫ్యామిలీలు, మూడోదా చచ్చిపోతాను. సర్లే, ఎవరైతే నాకేది. థ్యాంక్ఫుల్ చే. అలాగే సార్. ఈ ఫోటో నా పర్సులో ఎలా వచ్చింది? అదే అమ్మాయి, నువ్వే పర్సులో పెట్టేసుకుని ఉంటావు. రేయ్, మీరందరూ చూస్తుండగా డ్రైవర్ లో పెట్టా కదా? నేను చూస్తుండగా డ్రైవర్ లో పెట్టేశావు. మేము వెనక దగ్గర మళ్ళీ పర్సులు పెట్టుకుని ఉంటాం. ఇచ్చానంటే బిల్లు. ఏమిటి తొక్కు తొక్కు చూస్తున్నావు? కావాలా? తీసుకో. అవి నాకేంది సార్.
రండి ఏయ్ రాణి ఎప్పుడు వచ్చావు? మాయా ఇదేనా రావటం? అరే ఏమిటలా ఎగుతావు? ఉండు, నువ్వేనా ఇంకేమన్నా వచ్చారా? మా అమ్మ కూడా వచ్చింది. అమ్మ అక్కడికి కూడా వచ్చిందా? కాస్త ఫ్యాన్ అయ్యి. ఫ్యాన్ చాలదు, ఏకంగా రూమ్ లోకి వెళ్ళి ఏసీ వేసుకో. ఏ ఎందుకని? మా నాన్న కూడా వచ్చారు. అమ్మ బాబోయ్ చచ్చాం, వస్తా. తమ్ముడు, అక్క అబ్బా వచ్చేసావా? నువ్వు ఎప్పుడు వస్తావా అని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను. అక్క నేను 100 మైళ్ళ దూరం నుంచి కార్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చాను. బాగా అలసిపోయాను. కాస్త రెస్ట్ తీసుకో. అలాగే, నువ్వు కూర్చో. కూర్చో చెప్తాను. ఉండు, నేను త్వరగా వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. ఉండు. హలో బావా, వెల్కమ్ వెల్కమ్. ఏం బావా కులాసానా? కులాసాయే గాని నువ్వు అర్జెంటుగా నాకు చిన్న సన్మానం ఏర్పాటు చేయించాలి. సన్మానమా? శాలువాలు సన్మాన పత్రాలు వద్దు, క్యాష్ 116. ఏమిటి గుసగుసలు? సన్మానమా? అబ్బే చిచి, మా ఊళ్ళో లలిత కళా సమితి ఒకటి ఉంది. వాళ్ళని పాట కచేరీ పెట్టించమని నా ప్రాణాలు తోడేస్తున్నాను. మీ పాట కచేరీ మీరును. ఆయన వాగుడికేం గాని నువ్వు కాఫీ తీసుకో తమ్ముడు. నువ్వు తాగాకే వాగుతాం. మా అమ్మాయి ఉంది జ్యూస్, నువ్వు తాగు తమ్ముడు. అబ్బబ్బా, ఇంట్లో అడుగు పెట్టాడో లేదో వాడిని కాస్త ఊపిరి పిలుచుకొనివ్వండి. నువ్వు వెళ్ళి స్నానం చేసి రానాయన, భోంచేద్దు గాని. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్స్. వస్తా. నేను స్నానానికి బాత్రూమ్కి వెళ్తున్నాను. అంతా చెడగొట్టి పెట్టారు. ఇదిగోండి, ఇది కూడా మీరే తీసుకురండి. ఏమిటో నా బతికిలా అయిపోయింది. నాన్నగారు, రాణికి పెళ్ళిడొచ్చింది. అదేమో కుమార్ని తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోనని ముందుకేస్తుంది. మీ అల్లుడి గారికి, అమ్మకు, నాకు అందరికీ ఇష్టమే. మీరు కూడా కుమార్తో ఒక మాట చెప్పారంటే. వధూవరయో జాతకేన సంవదతః అధ్యా జాతకే కించిత్ దోష దృశ్యతే యది గ్రహశాంతి కర్తుం శక్యతే ఇది జ్యోతిష్కైః నిర్ధారితవ్యం మాం ఆస్మిక్ విషయేమా త్వరయా. ఏమంటాడు ఆయన? ఏముంది, పిల్లవాడి జాతకాలు కలవలేదట. పైగా మన అమ్మాయి జాతకంలో దోషం కూడా ఉందట. శాంతి చేయించడానికి పండితులను అడగాలట. ఇప్పుడేం తొందర పెట్టద్దన్నారు. ఆయన చెప్పింది అదేనా, లేకపోతే నువ్వు అపార్థం చేసుకున్నావా? ఆయన్ని మళ్ళీ ఉన్నప్పుడు పలకరిస్తే సంస్కృతంలో మాట్లాడతాడు, మనకు అర్థమై చావదు. నేను ఆయన కూతుర్ని, నాకు అర్థమైంది. నీకు తెలుగే అర్థం కాదు, ఇంకా సంస్కృతం ఎక్కడ అర్థం అవుతుంది? ఈయన చివాట్లు తినాలంటే మళ్ళీ ఉన్నప్పుడే పలకరించాలి. లక్షణంగా సంస్కృతంలో తిడతాడు, ఒక్క ముక్క అర్థమై చావదు. ఏమిటిది? ఇంట్లో ఉన్న పుస్తకంలోకి ఎలా వచ్చింది ఫోటో? ఆశ్చర్యంగా ఉంది. బావా బావా బావా, ఏమిటి బావా ఇప్పుడు ఊడిపడ్డావు? పొద్దున మీ అక్క ఉంది కాబట్టి అడగలేకపోయాను. ఇప్పుడు నాకు మోస్తరు సన్మానం 1116 ఇప్పించు. రాత్రిపూట సన్మానాలు కూడా వేయడు బావా, వేళపాడ లేకుండాను. ఇలాంటి సన్మానం శృంగారం లాంటిది, దీనికి వేళేమిటి పాలేమిటి? నువ్వేం ఘనకార్యం సాధించావని నీకు సన్మానం చేయించాలి? అంటే ఆఫీస్కి బాగా లేటుగా వెళ్ళటంలోనూ లంచాలు పుచ్చుకోవటంలోనూ స్టేట్ ఫస్ట్ వచ్చాను. తమ్ముడు, అమ్మమ్మ, ఇదిగో మీ అక్కయ్యతో చెప్పుకుని నేను దెబ్బడిగినట్టు. తమ్ముడు, తమ్ముడు, పొద్దున్న నుంచి నీ దగ్గర మాట్లాడాలనుకుంటున్నాను, కానీ కుదరలేదు. నేను ఈ ఇంటి ఆడపడుచును కదా, మీరందరూ కలిసి నాకు ఇంత అన్యాయం చేస్తారా? ఏమిటక్క, ఏమిటి ఇప్పుడు వచ్చిన ప్రమాదం? బావ నేను సరిగ్గా చూడలేదా? సరిగ్గా చూడనిస్తేగా. ఇంకేం చూస్తారు? అయిపోయింది, వెళ్ళిపోతున్నారు. ఎక్కడికి? జైలుకి. బావా జైలు అన్నావు కదా, రూమంతా ప్రతిధ్వనిస్తుంది. అయినా బావ జైలుకి వెళ్ళడం ఏంటి? లంచం తీసుకుంటుంటే పోలీసు వాళ్ళు తీసుకువెళ్లారు. అయినా నాకు తెలియక అడుగుతాను తమ్ముడు, లంచం తీసుకుంటే జైల్లో వేస్తారా, తోలు చేస్తారా? తోలు వలవడం ఏంటి? అదే ఈ మధ్య మంత్రి గారు అన్నారట, లంచం పుచ్చుకుంటే తోలు ఓల్చేస్తానని. ఆయన ఏదో మాట వరుసగానే ఉంటారు. అయినా బావ తోలు వాళ్ళేం చేసుకుంటారు? నిజమే, చెప్పులు కుట్టడానికి కూడా పనికిరాదు. ఛీ! ఇక్కడేం చేస్తున్నారు? ఊసలు లెక్కెడుతున్నాను, కిటికీ ఊసలు. నా కర్మ. ఇలా రండి, మన అమ్మాయి పెళ్లి గురించి మాట్లాడటానికి ఇంతకంటే మంచి సమయం లేదు. వెళ్ళండి. తమ్ముడు, నేను ఈ ఇంటికి ఒక్కగాని ఒక ఆడపడుచుని కదా, నాకు ఒక్కగాని ఒక అమ్మాయి కదా.
నువ్వు నాకు ఒక్కగాని ఒక తమ్ముడు కదా. ఆపవే, ఎవరితో మాట్లాడుతున్నావు? నీ సొద జోలపాట అనుకుని మీ తమ్ముడు ఎప్పుడో నిద్రపోయాడు చూడు. నేనిచ్చే పదండి. ఎక్స్క్యూజ్ మీ. చాలా బాగుంది కదండి. అది శివపురం దేవాలయం. శివపురం దేవాలయం ప్రఖ్యాత దైవక్షేత్రం. ఆ దేవాలయాన్ని 8వ శతాబ్దంలో నిర్మించారని మన పూర్వీకులు అంటుంటారు. అక్కడ ప్రతి సంవత్సరం శివరాత్రి నాడు బ్రహ్మాండమైన ఊరేగింపు జరుపుతుంటారు. మీరు అక్కడికి ఎప్పుడైనా వెళ్ళారా? ఎప్పుడో 10 ఏళ్ల క్రితం వెళ్ళానండి. చాలా ప్రయాసతో కూడిన ప్రయాణం. అడవులు కొండల గుండా చాలా దూరం ప్రయాణం చేయాలండి. రాకారోచ్చార మాత్రేణ ముఖా నిర్యాతి పాతకః. అమ్మా, ఏమిటి నాయనా? నాకు ఒక విచిత్రమైన అనుభవం. నాకే అర్థం కావడం లేదు. ఏమిటది? నిన్న రాత్రి నాకు ఒక కల వచ్చింది. ఆ కలలో ఒక శివాలయం, అందులో అపూర్వమైన శిల్పాలు. ఇంకా విచిత్రం ఏమిటంటే, ఇదిగో ఈ మ్యాగజైన్లో ఆ దేవాలయాన్ని గురించి ఫోటోతో సహా రాశారు. చూడు, ఇది శివపురమట. శివపురమా? అవును నాన్న. అది అతి ప్రాచీనమైన శైవక్షేత్రం. దానిని పునరుద్ధరించాలని ఈ మధ్య ప్రయత్నాలు కూడా జరిగాయి, కానీ అవి అంతగా ఫలించలేదు. ఎందుకు? అక్కడికి వెళ్ళాలని, అదంతా చూడాలని నా మనస్సు అటువైపే లాగుతోందమ్మా. ఒక్కసారి వెళ్ళొస్తాను నాన్న. అలాగే వెళ్ళరా. ఏంట్రా అలా చూస్తున్నావు? ఎవరు మీరు? ఇది మీరా? ఎరా నన్ను మర్చిపోయావా? నేన్రా వర్మని, మాధవ వర్మని. గుర్తు రాలేదా? అవునులే, అది నీ తప్పు కాదు, లక్ష్మిది. లక్ష్మి?
అంటే నీకు పట్టిన ఐశ్వర్యం పడితే కళ్ళు నెత్తికొస్తాయి, బంధువులు స్నేహితులు ఎవరూ కనిపించరు. క్షమించండి. క్షమించాలా? నేనా? నిన్న? నీకేమైనా మతిపోయిందా? దెయ్యం ఏమైనా పట్టిందా? నేను ఇక్కడికి వస్తున్నాను మీకెలా తెలుసు? ఎలా తెలుసా? అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు నేను చెప్పరా? నీకు ఒక కల వచ్చింది. ఆ కలలో శివపురం దేవాలయం కనిపించింది, అవునా? ఆ, సరిగ్గా నాకు అలాంటి కళ వచ్చిందనుకో. నువ్వు ఇక్కడికి వస్తున్నట్టు, శివపురం దేవాలయం వెళుతున్నట్టు. అరే, వర్షం తగ్గిపోయింది. శివపురం దగ్గరలోనే ఉంది. పద పద, వెళ్ళి పద. అదిగో అదే శివపురం దేవాలయం. నువ్వు వెళ్ళి చూసిరా, నేను ఇక్కడే ఉంటా. ఏం మిత్రమా, ఆలయం అంతా చూసావా? చూశాను. ఎలా ఉంది? ఏదో ఏదో విచిత్రమైన అనుభూతి. నేనెప్పుడో ఈ దేవాలయాన్ని చూసినట్లు, ఈ పరిసరాలన్నీ నాకెంతో పరిచయం ఉన్నట్లు అనిపించిందా? ఆ. కరెక్ట్. మనది ఈ ఊరే. మనది అంటే నాది నీది, మన ఇద్దరం ప్రాణ స్నేహితులం. ఆ? పూర్వజన్మలో. పూర్వజన్మ. కంగారు పడకు, నేను చెప్పేది ప్రశాంతంగా విను. ఈ ఊరు దక్షిణాన ఒక పెద్ద బంగ్లా ఉంది. అది మా ఇల్లు. 40 సంవత్సరాల క్రితం మాట. ఈ ఆకాశం, ఈ మేఘాలు, ఈ కొండలు, లోయలు ఎంత నిజమో, ఈ అడవి, సూర్యుడు, వెలుతురు ఎంత నిజమో, మన ఇద్దరి స్నేహం అంతే నిజం. నేను ఒక జమీందారు బిడ్డను, నువ్వు ఒక పేదింట్లో పుట్టావు. చిన్నతనంలోనే మీ అమ్మ చనిపోతే మా అమ్మే మన ఇద్దరిని పెంచి పెద్ద చేసింది. అంతస్తులు వేరైనా మన మనసులో ఒకటిగా పెరిగాం. పేదవాడివి అన్న విషయం నువ్వు మర్చిపోయావు, జమీందారు అన్న విషయం నేను మర్చిపోయాను. మన నీడలు మనల్ని విడిచిపోవచ్చునేమో గాని మన ఇద్దరం ఒకరిని విడిచి ఒకరు పోలేదు. ఎక్కడ తిరిగినా మనం కలిసి తిరగాల్సిందే. చాలమ్మా. నీకు ఇష్టమైన వంకాయ కూర చేయించాను నాయన, ఇంకాస్త వేసుకో. నాకు ఇష్టమైంది ఏం చేశావు? ఇవన్నీ నీకు ఇష్టమైనయేగా. నాకంటూ ప్రత్యేకంగా ఏం చేశావు నీ కన్న కొడుకుని? నాకు ఆ తేడా లేవు నాయన, మీరిద్దరూ నాకొక్కటే. అమ్మా, అనాథరం. నన్ను చేరదీసి నీ బిడ్డ కంటే ఎక్కువగా చూసుకుంటున్నా. నీ రుణం తీర్చుకోలేనమ్మా. ఏమన్నా నువ్వు అనాథవా? ఇదిగో, ఇంకొకసారి ఆ మాట అన్నావంటే ఏం చేస్తానో తెలుసా? అమ్మ ఉంటగా మన అనాథలా ఎలా అవుతావరా? అలా చెప్పు. వర్ణ, ఇవాళ నీ కార్యక్రమం ఏమిటి? ఏం లేదు, ఎస్టేట్ వ్యవహారం ఒకటి ఉంది, ఉమ్. రంగపట్నం వెళ్ళి రావాలి. అన్నట్టు నీ ప్రోగ్రాం ఏంటి? ఏముంది, మామూలే. శివాలయం, కవిత్వం, పేపర్లు రాసుకోవడం, అంతే. నువ్వు రాస్తూ ఉండు, నేను లాగుతూ ఉంటా.
బండి ఏమైనా నడిచిందా? ఎన్ని పాటలు రాశావు? దీనికి అంతెక్కడిది వర్మ. కవిత్వం జీవనది లాంటిది. రాస్తున్న కొద్దీ కొత్త కొత్త ఊహలు వస్తూనే ఉంటాయి. నీ నయనం శశికిరణం. ఓహోహో, ఏం కవిత్వం, ఏం కవిత్వం! ఓనమాన రాని నాకే ఇంత ఆనందంగా ఉంటే రసజ్ఞులు పండితులు చదివితే? అవును, వాళ్ళు చదివేదలా? కుమార్, నేను అచ్చువేయిస్తాను. వర్మ, నీకేమైనా మతిపోయిందా? నేనేదో తోచక రాసిన కవిత్వాన్ని అచ్చు వేస్తే ఎవరు చదువుతారా? నేను చదువుతాను. నాలాంటి వాళ్ళు 100 మంది దొరకన ఆంధ్రదేశంలో వాళ్ళు చదివి నా ఫ్రెండ్ కుమార్ గొప్ప కవిచ్చాడంటే అదే నాకు 10,000. వర్మ, నా కవిత్వాన్ని వాళ్ళు ఎవరో మెచ్చుకోనక్కర్లేదురా. నీలాంటి మంచి స్నేహితుడు చదివి ఆనందిస్తే చాలు. కుమార్, నీకు నేను చాలు, కానీ ఈ కవిత్వం అందరికీ కావాలి. వస్తా. ఏమయ్యా? నమస్కారం సార్. మీ ప్రొపరేటర్ లేడా? పని మీద బయటికి వెళ్ళారు. ఏం కావాలండి? అర్జెంట్ పని మీద వచ్చాను. దీంట్లో ముఖ్యమైన కవితలు ఉన్నాయి. దీన్ని బాగా ప్రింట్ చేసి బ్రహ్మాండమైన బుక్గా తయారు చేయాలి. చేస్తానండి. చేయగలవా? చేస్తానండి. ఈ పేపర్స్ జాగ్రత్తగా ఉంచుతావా? ఉంచుతాను. సరే. అసలు బుద్ధుందా నీకు? ఈ కవితలు విలువంతో తెలుసా? ఛే, మసిపూసి పడి చేసావే. నీతో ఏం నవ్వలేదు. నీ ప్రొపరేటర్ రాని వాడితో చేర్చుకుంటాను. పిచ్చి పిచ్చి పని ఏమైనా చేసి తర్వాత సమాధానం చెప్పారంటే నేను ఒప్పుకోను. అవును, రాబోయే రథోత్సవానికి ఏర్పాట్లన్నీ చేశారా? చేసామయ్యా. ఆ మేళవాద్య వాళ్ళు ఏమయ్యారు? అక్కడే చిన్న పొరపాటు జరిగిందయ్యా. ఏంటి? డోలువాడు మాత్రం చిగిర్చిపోయాడయ్యా. వాడిపోతే ఏంటయ్యా? చింతపల్లి శేషగిరిరావు లేడు? వాడంత గొప్ప వాద్యగాడా? వాడి గురించి తెలియదా? ఒక పెళ్లికి వచ్చి వాయించితే వాడు వాయింపు విని ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ చెవుడు వచ్చింది తెలుసా? నువ్వు పెళ్లికి వెళ్ళావా? తీసుకెళ్ళవయ్యా. రావయ్యా, రా చెవిటి మాలకం. ఏం నాట్యం, ఏం నాట్యం! ఎవరయ్యా నువ్వు? ఇంట్లో కడకుండా వచ్చావు? అడుగుదామనే వచ్చాను. ఇంత బ్రహ్మాండంగా ఆడేది పాడేది ఎవరా అని. నేను శివపురం జమీందారిని. శివపురం జమీందారు గారా? దయచేయండి దయచేయండి. నా పేరు మందాకిని. మీ పేరు అక్కర్లేదు. ఈమె అది మా అమ్మాయి మాలతి. మాలతి? ఈ సుందరి చతుర్ముఖి. చతుర్ముఖ అంటే? ఇటు నుంచి చూస్తే రంభ, అటు నుంచి చూస్తే ఊర్వశి, అటు నుంచి చూస్తే మేనక, ఇటు నుంచి చూస్తే తిలోత్తమ. నీ ఊరుకోమ్మా. మీ వంటి పెద్దలు మెచ్చుకుంటేనే మా విద్యకు సాఫల్యం. కళలంటే నాకు ప్రాణం. ఈ నాట్య సరస్వతికి నా చిరు కానుక. సప్తపదుల నడకలలో పలికింది ఒక గీతం, ఒలికింది నవరాగం. ఈ పాట మీరు రాసిందేనా? అవును అవును, నేనే రాశాను. ఇవన్నీ మీరు రాసినవేనా? అన్ని నేనే రాశాను. ఆహా, లక్ష్మీ సరస్వతి ఇలా ఒకే ఇంట్లో కలిసి ఉండటం అపూర్వం. మీకు కవిత్వం అంటే అంత ఇష్టమా? ప్రాణం. మీ పాటల్ని రోజు వినాలనిపిస్తుంది. అలాగా? నేను ఎన్నో పాటలు రాసుకొస్తాను, మీకు వినిపిస్తూ ఉంటాను. మీరు వింటూ ఉండండి. రేపటి నుంచి, ఎందుకు రేపటి నుంచి, ఇప్పటి నుంచే రాసుకొస్తాను. దోవా దోవా దోవా. ఆహా ఆహా, ఏమీ నా భాగ్యము, స్వామి కరుణించను. కుమార్ కుమార్, ఏం అదృష్టం తగిలింది! ఏమిటి ఏమిటి విశేషం? ఏం చెప్పును? పూర్వజన్మలో ఏం పుణ్యం చేసుకున్నానో అందాల రాశి నాకు దర్శనమిచ్చింది. అందాలు రాశా? అంత అందంగా ఉంటుందా? అయ్యో, నువ్వు చూసి ఉంటే ఎన్ని పాటలు రాసేవాడివో. పాటలు రాయడం ఏమిటి? నాకు అర్థం ఏంటి చెప్పరా? నా కవితలు ఎవరు చదువుతారు? నా కవిత్వం ఎవరికి పనికి రాదన్నావే. నీ కవిత్వమే ఆ సుందరిని నాకు ప్రసాదించింది. ఎవరా సుందరి? ఎక్కడుంది? ఆమె ఇంట్లోనే ఉంది. కుమార్ కుమార్, మొదటి చూపులోనే ఆమెకు నేను దాసుడిని అయిపోయాను. ఆమె లేకుండా నేను బ్రతకలేను. అయ్యో అయ్యో, ఆమెది ఎంత మంచి టేస్ట్. కవిత్వం అంటే చాలా ఇష్టమట. నీ కవిత్వం చదివింది. ఏ అనుమానం వచ్చిందో ఏమో, ఈ కవిత్వం మీరు రాసిందేనా అని అడిగింది. కాదని లేక నేను రాసిందే అని అబద్ధం చెప్పేశాను. పొరపాటైపోయింది. పర్వాలేదులే,
నేను రాసింది నీకు ఉపయోగపడితే నాకు అంతకన్నా ఏం కావాలి చెప్పు. ఆహా, నీ హృదయం ఎంత విశాలం, నీ మనసు నవనీతం. నాకు చిన్న సహాయం చేయాలి. ఏంటి? రేపు వాళ్ళ ఇంటికి నేను వెళ్ళాలి కదా, వినడానికి ఒక సాక్ కావాలి కదా. కొత్త పాట రాసుకొచ్చారని చెప్పాలి. ప్లీజ్ నా కోసం ఒక చిన్న పాట రాసి ఇవ్వు. సరే, రేపు ఉదయం రాసిస్తాను. రేపా? రాత్రికి నాకు నిద్ర పట్టదే. అదొకటి ఉందా? సరే. రాదు రాదు నిదుర రాదు. పాట నా గురించి కాదు, ఆమె గురించి. అదే, ఆ అమ్మాయిని తలుచుకుంటే నీకు నిద్ర రాదు అని అర్థం. ఓహో, ఆ రూట్ లో పోతున్నావా? రాదు రాదు నిదుర రాదు, పోదు పోదు ఆశ పోదు. ఈ రాత్రి ఆ సుందరి కనుల ముందు కనిపిస్తే, కథలెన్నో వినిపిస్తే, రసవీణలు పలికిస్తే. రాదు రాదు నిద్ర రాదు, పోదు పోదు ఆశ పోదు. ఆ రూపము అపురూపము, కొనచూపుల గాలం వేస్తుంటే, చిరునవ్వుల బాణం విసురుతుంటే, సరదాల దారుల నడిపిస్తుంటే, రాదు రాదు నిద్ర రాదు, పోదు పోదు ఆశ పోదు. ఎంత బాగా రాశారండి. ఇదంతా నా గొప్పతనం కాదు, నీదే. నువ్వే నాకు కవితావేశం. మామూలు దాహం మంచినీళ్ళు తాగితే తీరుతుంది, కానీ కవితా దాహం ఆహా, ఎంత తాగినా ఇంకా కావాలనిపిస్తుంది. ఏది ఇంకో పాట చెప్పండి. రాదు రాదు నిద్ర రాదు, ఈ పోదు పాట కాదండి, ఇంకో పాట. ఆశువుగా. ఆశుగా? ఏ షూగా? ఆశువుగా. ఆశుగా రేపు చెప్తాను. రేపు కాదండి, ఆసుగా అంటే అప్పటికప్పుడు చెప్పేయాలి. ఏమిటి? కవిత్వం. కవిత్వం అంతే కదా, చెప్పొచ్చు. ఎవరి మీద? మా మాలతి మీద చెప్పండి. దానికే ఉంది. కళ్ళు కళ్ళు రెండు, ఈ సైడు ఆ సైడు, మధ్యలో ముక్కు, అమ్మ, పెదవులు పెదవులు అక్కడే ఉంటుంది, చేతులు, వేళ్ళు, కాళ్ళు, అమ్మ బాబోయ్, ఎన్నో ఉన్నాయి, ఎంతో చెప్పాలి. మర్చిపోయాను, టైం లేదు, నేను వెళ్ళానే. అవును, ఏసుగా ఆసుగా కదా, ఇప్పుడే వస్తారు. ఈయన కవిగారా? నాకు అనుమానమే. ఆసు కవిత్వం అంటేనే ఆయనకు అర్థం కాలేదు. ఈ పాటలన్నీ ఎవరి చేతనో రాయించుకొచ్చుంటాడు కపిగారు. అవును, నిజమే. ఆలోచిస్తుంటే నాకు కూడా అలాగే అనిపిస్తుంది. అయితే ఒక పని చేద్దాం, ఈయన వెనకాలే వెళదాం, అసలు విషయం తెలిసిపోతుంది. రా. తొందరగా పోనీ. కాలు ఇక్కడ ఆపు. పద. కుమార్, కుమార్, డేంజర్ డేంజర్, ప్రమాదం, డేంజర్. ఏమిట్రా? ఏమిటి? ప్రమాదం. చిన్న అబద్ధం ఆడి పెద్ద ప్రమాదంలో పడ్డాను. నా ప్రేయసి మారుతి చేతులు చిక్కుపడిపోయానరా. అసలు విషయం చెప్పకుండా ఏమిట్రా కంగారు? నేను వెంటనే ఆసు కవిని అయిపోవాలి, ఎందుకంటే మారుతికి ఆసు కవిత్వం అంటే చాలా ఇష్టపడ్డ. ఆవిడికి గాడిదంటే ఇష్టం అనుకో, నువ్వు గాడిద అయిపోతావా? గాడిదనే కాదు, బూడిద అయిపోమన్నా అయిపోతాను. అయ్యో అయ్యో, నీ కాళ్ళు పట్టుకుంటాను రా. రే, అవి బూట్లు రా, కాళ్ళు కావు. ఇదిగో ఇక్కడ ఉన్నాలే, నీకు పుణ్యం ఉంటుంది. ఒక ఆసు కవిత్వం చెప్పరా. ఒరేయ్, ఆసుకవిత్వం అనేది ఒకరు చెబితే వచ్చేది కాదురా, అప్పటికప్పుడు చెప్పేదే ఆసుకవిత్వం. నీకెందుకు కంగారు, ఒక పాట చెప్పే. రాత్రికి రాత్రి బట్టి బట్టి రేపు భారతి ముందు నిలబడి అప్పటికప్పుడు ఏదో కవిత్వం పొంగి వచ్చినట్టు నేను ఆశ కవిలా ఆశ్చర్యస్తాను. సరే, ఎవరి మీద పాట రాయాలి? మారుతి మీదే. మారుతి మీద? మారుతి మీద కాదు, మారుతి గురించి కాగితం మీద. నీకెందుకు, ఇదిగో నువ్వే ప్రేమిస్తున్నావనుకుని మంచి పాట రాసే. సరే చెప్తాను, రాసుకో. నేను రాయాలా? నువ్వు మళ్ళీ దిద్దాలి. సరే. ఓహో ప్రియ బాలిక, జీవన వనసారిక, కలలుగా వస్తావు, కవితలల్లిస్తావు, నా ఎడదని విడిదిగా చేసుకుంటావు, నా నిశీధులలోన వెన్నెలైపోతావు, మత్కవన గగనాన అవతారికవు, అవతారికవు నీవు, ధ్రువతారకవు నీవు. గురు అందమా కాదు, అది శృంగార గీతం. హాసమా కాదు, అది భువిలోన సురపారిజాతం. స్వాగతము నెచ్చలి నడిపించు కడదాక,
కవినైన నా జన్మ కడతేరునందాక. ఓ అయ్యో వర్మ ఏమిటిది? మారుతి కవిత్వం వింటే ఇలా చేస్తుంది. నాన్న ఆ, ఆ, నిన్ను కాదు నన్ను. ఆశ కవిత అయిపోయాను కదా. కుదిరిపోతుంది కుదిరిపోతుంది. అందమా కాదు, అది శృంగార గీతం. హాసమా కాదు, అది భువిలోన సురపారిజాతం. ఆహా, ఎలాంటి రూపం, ఎంత మంచి సాహిత్యం. నేనెందుకో ఆ కవిత్వాన్ని మర్చిపోలేకపోతున్నాను. కవిత్వాన్నా కవినా? ఏయ్ మాలతి మాలతి. అయ్యయ్యో, ఆ జమీందార్ గారు వచ్చినట్టున్నారే. నువ్వు ఇక్కడే ఉండు, నేను పంపించేసి వస్తాను. ఉమ్, నమస్కారం మహాకవి గారు. నమస్కారం నమస్కారం. త్వరగా నా మాలతి నిపులు. అక్కయ్యకి ఒంట్లో ఏం బాగాలేదు. ఒంట్లో బాలేదా? ఏంటి చెప్పు. డాక్టర్ నిపులు వల్ల? అబ్బే, పెద్ద జబ్బేం కాదులేండి. మరి కాస్త తలనొప్పిగా ఉంటేను. ఓష్, తలనొప్పి కదా. ఆ. నేను ఆశ కవిత్వం రాసుకొచ్చాను. నేను చెప్పే ఆశ కవిత్వం వింటే తలనొప్పి గిరినొప్పి అంతా దెబ్బకి ఎగిరిపోతుంది. ఉండు. క్షమించండి, ఆ? మీకు దండం పెడతాను. ఆ. ఆమెను కదుపుతుంటే కస్సు బుస్సుమంటోంది. అయ్యో. దయచేసి ఇంకోసారి ఎప్పుడైనా రండి. కష్టపడి ఆశ కవిత్వం పొంగి పొంగి వస్తుంది. వస్తుందా? ఆ. కాస్త దాచుకోండి. పోనీ ఈ మల్లెపూలు నా కానుగ్గా. ఇవ్వండి. నీకు కాదు, నా మాలతికి. నీకు ఈ కనకాంబరం చాలు. అలాగే. నా మాలతికి జాగ్రత్తలు చూసుకోవాలి. వెళ్ళిరండి. జాగ్రత్త. నా మాలతికి తలనొప్ప, నా మాలతికి తలనొప్ప. అయ్యో, నాకొచ్చిందే తలనొప్పి. ఏమిటవి? ఎక్కడవి ఆ ఆ. పువ్వులు? ఆ జమీందార్ వర్మ గారు వచ్చారు. అక్కయ్య తలనొప్పిగా ఉందంటేను ఈ పూలు ఇచ్చెళ్ళారు. ఏమిటే, వచ్చిన రసుకుల్ని తలనొప్పికి అలా తిప్పి పంపించేస్తే ఎలాగా? ఎప్పుడు ఎక్కడ ఎలాంటి నొప్పులున్నా పైకి చెప్పకూడదు. అది మన వృత్తికే చాలా విరుద్ధం. నాకు తెలియక చెప్పానమ్మా. ఈ కాలం పిల్లలకి ఏమీ తెలియదు. అరుణ కిరణాలని చరణాలుగా చేసి కదలి వచ్చిన ఉషాకాంతవేమో ప్రత్యూష పవనాలు బయటగా సవరించు పూత సిగ్గుల పాల పూతవేమో చిరునవ్వుల కావు కావు సిరిమూవలేయని భ్రాంతి గొల్పెడి వన్యకాంతవేమో ఎవరు? మీ మీ అభిమానిని. మీ గానం వినాలని. నీ పేరు? మా మా మాధవ? మా- అవును, మాధవి. మాధవి, మధురమైన పేరు. మీ గానం అంతకంటే మధురం. మీ కవిత మధురాతి మధురం. నీకు సంగీతం అంటే ఇష్టమా? ప్రాణం. మీ గానం వింటుంటే మయూరిలా ఆడాలనిపిస్తోంది. ఉహుం. నాకు అనిపిస్తోంది. ఏమని? నీ కాళీ గజ్జల సవ్వడి వింటుంటే వసంతంలో కోయిలలా పాడాలని. అయితే పాడండి. పాడతావా? ఉమ్. ఉహుం. మేనకలా ఉంటుందా? ఊర్వశిలా ఉంటుందా? తిలోత్తమలా ఉంటుందా? లేక నా మాలతిలా ఉంటుందా? నీ మాలతి ఎలా ఉంటుందో నాకు తెలియదుగా. నాకు తెలుసు. కానీ నీ ప్రేయసి ఎలా ఉంటుంది? నా ప్రేయసి
మల్లె మొగ్గలా ఉంటుంది. ఆహా, పేరు మాధవి. మాధవి కుమార్, మాలతి వర్మ. అరే, జతలు బాగానే కుదిరాయి. జతలు బాగానే కుదిరే. అమ్మకి ఎలా చెప్పేది? ఏమిటి వర్మ? ఏం లేదమ్మా. ఏమిటి కుమార్? ఏం లేదమ్మా. ఏదో ఉంది, దొంగలు దాస్తున్నారు. నాతో చెప్పకూడదా? ఏం లేదమ్మా. ముందు వర్మ చెప్తాడు. ఏంటి నాయనా? ఏ ముందు కుమార్ చెప్పకూడదా? అబ్బబ్బా, ఎవరో ఒకరు చెప్పండిరా. ఏం లేదమ్మా, నీ ముద్ర కొడుకు ప్రేమలో పడ్డాడు. ఒక అందమైన అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. నీతో చెప్పమని నా ప్రాణం తీస్తున్నాడు. నేనేనా? నువ్వు మాత్రం పడలేదా ప్రేమలో? ముందు నువ్వే పడ్డావు. అమ్మా, ఒక అమ్మాయిని ప్రేమించి నీతో చెప్పమని రోజు నన్ను బ్రతిమాలుతున్నావు. నువ్వే ముందు పడ్డావు. ముందు నువ్వే. ముందు నువ్వే. ముందు నువ్వే. ముందు నువ్వే. ముందు నువ్వే. ఆపరా. కొంప తీసి ఇద్దరు ఒకే అమ్మాయిని ప్రేమించలేదు కదా? మేమేం పాండవులకు కాదులే అమ్మా. సరే గాని నువ్వు ప్రేమించిన అమ్మాయి పేరేమిటి? మాధవి. మాధవి. చాలా మంచి పేరు. ఏ మాలతి మంచి పేరు కదా? నువ్వు ప్రేమించిన అమ్మాయి పేరు మాలతి అన్నమాట. మాలతి, మాధవి రెండు మంచి పేర్లే. ఒక మంచి రోజు చూసి మీరు ప్రేమించిన అమ్మాయిల్ని ఇంటికి తీసుకురండి. వాళ్ళ అమ్మా నాన్న ఎవరో తెలుసుకుని వాళ్ళతో మాట్లాడి పెళ్లికి ముహూర్తం పెట్టిస్తాను. చూడు వల్తాగిని, మీ అమ్మాయి గురించి మా అమ్మ దగ్గర చెప్పాను. పిల్లిని ఒకసారి ఇంటికి తీసుకురా, నేను కూడా ఒకసారి చూస్తాను. ఆ తర్వాత మీ ఇద్దరికి పెళ్లి జరిపిస్తాననిది. చూడండి వర్మగారు, ఆ. ఈ పెళ్లి పెటాకుల గొడవ నాకు తెలియదు. వాటి మీద నాకు పెద్ద నమ్మకం కూడా లేదు. నాకు కావాల్సిందల్లా ఒక్కటే, డబ్బు. ఓహో, అంటే అంటే ఏముంది, అమ్మాయిని పెంచి పెద్ద చేసి సంగీతం నాట్యం నేర్పించడానికి ₹1,00,000 పైగా ఖర్చు అయింది. ఆ డబ్బు మీరిచ్చి అమ్మాయిని తీసుకువెళ్ళండి. అంతేనా? వెంటనే తీసుకొస్తాను. ఇంత అందమైన అమ్మాయి పెళ్లికి ₹1,00,000? అంటే ఈమె పెళ్లి ₹100కే జరిగి ఉంటుంది. మాధవి, మన విషయం మా అమ్మతో చెప్పాను. ఒకరోజు నేను ఇంటికి తీసుకురమ్మా. ఎప్పుడు వస్తావు? మీరెప్పుడు తీసుకెళ్తే అప్పుడు. నన్ను మీ ఇంటికి తీసుకెళ్ళవా? ఎందుకు? ఎందుకేమిటి? మీ అమ్మకి నాన్నకు నన్ను పరిచయం చేయవా? మాధవి, ఏమిటి అలా ఉన్నావు? మిమ్మల్ని మా ఇంటికి తీసుకెళ్లే అదృష్టానికి నేను నోచుకోలేదు. ఏ, ఎందుకని? మీ ప్రేమని ఎక్కడ పోగొట్టుకుంటానో అనే భయంతో మా కులగోత్రాలు చెప్పలేకపోయాను. మేము దేవదాసీలం. ఈ మాత్రానికే నా ఇంత కంగారు. మాధవి, మన ప్రేమానురాగాలు ఈ కులగోత్రాలకు అతీతం. నువ్వే కులంలో పుట్టినా నా దానివి, నా ప్రాణాన్ని. సూర్యచంద్రుల సాక్షిగా ప్రమాణం చేసి చెబుతున్నా, ఈ జన్మలోనే కాదు, జన్మ జన్మలకు నీవే నా అర్థాంగి, నీవే నా సర్వస్వం. కుమార్. మాధవి. మాలతి, మాలతి, మాలతి ఎక్కడికి వెళ్ళింది? గుడికి వెళ్ళిందమ్మా. గుడికా? ప్రొద్దున గుడి, సాయంత్రం గుడి, పొద్దుస్తమానం ఇదే పనా? దీనికి రోజు రోజుకి భక్తి మెదిరిపోతోంది. మాలతి, ఇంత పొద్దుపోయేదాకా ఎక్కడికి వెళ్ళా? దేవాలయానికి. దేవాలయానిక? మనం దేవదాసులమే, భక్తులం కాదు. భక్తి మన వృత్తికి పనికిరాదు. మాలతి, రేపు ఆ జమీందారు గారు అబ్బాయి వర్మగారు వస్తాను కబురు చేశారమ్మా. నువ్వెంత అదృష్టవంతురాలువమ్మా, నా బంగారు తల్లి. నువ్వు పుట్టినప్పుడే అనుకున్నాను నువ్వు కలిగిన ఇంట్లో సకల సుఖాలు అనుభవిస్తావని. ఏమిటమ్మా, ఏమిటి నువ్వు అనేది? అదే, మాధవవర్మ గారు నీకు ₹1,00,000 ఇచ్చి పెళ్లి చేసుకుంటానని చెప్పారు. అమ్మా, కన్న కూతుర్ని డబ్బు కోసం అమ్ముకుంటావా? హోస్ పిచ్చి మొఖమా, డబ్బు విలువ నీకేం తెలుసమ్మా? డబ్బు లేని వాళ్ళ ముఖం ఎవరు చూస్తారు? నిన్ను పెంచి పెద్ద చేసి నాట్యం సంగీతం నేర్పించడానికి నేను ఎంత కష్టపడ్డాను. నే పడ్డ కష్టానికి ₹1,00,000 గొప్ప. అమ్మా, ఆయన నేను చేసుకోను. ఏ, ఎందుకు చేసుకోవు? నేను ఇంకొక ఆయన్ని ప్రేమించాను. చాలా సంతోషం అమ్మా. ఆ మాట నాకు ముందే ఎందుకు చెప్పలేదు? ఎవరైనా బాగా డబ్బున్నాయనేనా? కార్లు, బంగ్లాలు, డబ్బు బాగా ఉందా? అవన్నీ ఏమీ లేవు. ఆయన కవిత్వమే ఆయన ఆస్తి. ఏడ్చినట్టుంది నీ తెలివి. చాపల్లాంటి కళ్ళు, దండపన్నంటి ముక్కు అంటూ
నిన్ను వర్ణిస్తూ కవితను రాస్తూ కూర్చుంటే కడుపేలా నిండుతుంది ఎర్రి ముఖమా. ఆ బికారిని చేసుకుని చిప్ప చేత పట్టుకుని వీధులంటి పడి భిక్షం ఎత్తుకుంటావా? అటువంటి మహాకవిని భర్తగా పొంది బిచ్చమెత్తినా నాకు ఆనందమే. నేను పెళ్ళంటూ చేసుకుంటే ఆయనే చేసుకుంటాను. పిచ్చ పిచ్చ వేషాలు వేసావంటే జాగ్రత్త. నేను అనుకున్న ప్రకారం ఈ పెళ్లి జరిగే వరకు ఇంట్లోంచి బయటకు కదలటానికి వీలేదు. కదిలావో కాళ్ళు ఎరగొడతాను. పో పైకి. మాలతి, మాలతి, లే భోంచేయి. వద్దు, నేను భోంచేయను. అలా అని ఉపాసం ఉంటే ఎలా? ఏమవుతుంది? చస్తాను అంతేగా. డబ్బు కోసం అమ్ముడుపోయే కంటే చావడమే మంచిదే. అలా అనుకు మాలతి. మాలతి, నేను ఒక ఉపాయం చెప్తాను. మా మందాయిని మందాయిని అల్లుడి గారు వచ్చారా? ఊరికే రావటం కాదు, ఇదిగో ఆహా, ధర్మ ప్రభువులు, అపర కుబేరులు. మాలతి అన్న ముందు ఈ లక్షలు ఒక లెక్క. ఎందుకైనా మంచిది ఒకసారి మాలతిని పిలవండి. కూర్చోండి, అమ్మాయిని ముస్తాబు చేసి తీసుకొస్తాను. ఇది ఇక్కడ పెట్టేయండి. ముందు అమ్మాయి. అలాగే. ఎక్కువ ముస్తాబు చేసి మొత్తం మూసేయకండి, సింపుల్ గా తీసుకురండి. మాలతి, 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 మాలతి. అయ్యో, ఎంత పని చేశావే! నాయనో, దేవుడు, బాబో, కొంప మునిగింది నాయన. అయ్యో అయ్యో, నన్ను మోసం చేసిపోయిందిరా దేవుడు. నా కడుపున చెడబుట్టిందిరా నాయన. ఏం జరిగింది? ఏం చెప్పను బాబు, జరిగింది చెప్పు. ఆ బికారి వెదవెవడో మందు పెట్టి మాయ చేశాడు. వాడి మాయ మాటలు నమ్మి వాడి వల్ల పడిపోయింది బాబు. అమ్మాయి కిటికీలోంచి దూకి పారిపోయిందయ్యా. నా కడుపును చిచ్చు పెట్టిపోయిందిరా దేవుడు. ఇంట్లో ఎవరో చచ్చినట్టు ఎందుకు ఏడుపు? చుట్టూ నిలబడారు ఎందుకు? ఏ మొక్కలు ఖరాలు ఒకటి. మాలతి ఎక్కడున్నా వెతికి తీసుకురండి. అంటే ఎవరైనా వస్తే నరికి పారేయండి. తర్వాత సంగతి నేను చూసుకుంటాను. పోండి పోండి. మాధవి, మాధవి, ఏమిటి మాధవి? కుమార్, కుమార్ నన్ను రక్షించు కుమార్. ఏమిటి మాధవి, ఏం జరిగింది? మా అమ్మ డబ్బు కాసిపడి నన్ను బలవంతంగా ఇంకెవడికో ఇచ్చి పెళ్లి చేయాలని. పెళ్లి చేసుకోనని చెప్పు. చెప్పాను, అందుకే నన్ను గదిలో పెట్టి తాళం వేసింది. ఎలాగో తప్పించుకొని పారిపోయి వచ్చాను. అలాగా? కుమార్, నువ్వే నన్ను కాపాడాలి. ఇక్కడుంటే మా అమ్మ నన్ను వదిలిపెట్టదు, బలవంతంగా తీసుకెళ్తుంది. నీకు దూరమై నేను బ్రతకలేను కుమార్. పద, ఎక్కడికైనా పారిపోదాం. పారిపోవడం ఎందుకు మాధవి? అదిగో ఆ దేవుడి సాక్షిగా నేను ఇక్కడే పెళ్ళాడతాను. పెళ్ళైన తర్వాత మనల్ని ఎవ్వరూ వేరు చేయలేరు. పద. బాబు గారు, మాలతిని మీరే రక్షించి కాపాడాలి. ఏమిటో అర్థం లేని వాడు. మాలతి ప్రేమించింది వేరెవ్వరిని కాదు, మీ స్నేహితుడిని, కవి గారిని. కుమార్
మాధవి మాధవి కుమార్ కుమార్ అయ్యో వర్మ కుమార్ మాధవి ఎంత ఘోరం జరిగిపోయింది. మాధవి కుమార్ ఏ క్షణంలో నువ్వు నాకు దూరమైనావు ఆ క్షణం నుంచి నేను ఒంటరి వాడినైపోయాను. ప్రపంచమంతా నాకు శూన్యంగా తోచింది. లోకులంతా నన్ను చూసి హంతకుడు హంతకుడిని వెంటాడుతున్నట్టు అనిపించింది. ద్రోహి మిత్ర ద్రోహి అని నా అంతరాత్మ అనుక్షణం నన్ను వేధిస్తూ రంపపు కోత ప్రారంభించింది. ఆ నరక వేదన తట్టుకలేక కొండల వెంట కోనల వెంట పిచ్చివాడినా తిరిగాను. లోకులకు ముఖం చూపించే ధైర్యం లేకపోయింది. లోపల రగిలే జ్వాలల బాధ భరించలేక ఒకరోజు కొండ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాను. ఆ తరువాత మళ్ళీ జన్మించలేని ఒక ప్రేతాత్మనై తిరుగుతూ ఇప్పుడు నిన్ను కలుసుకున్నాను. వర్మ 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 నీ ముందున్నది నేను కాదు, లోపల నిరంతరం పశ్చాత్తాపగిరితో రగిలే నా ఆత్మ, శాంతి లేని నా క్షుభితాత్మ. వర్మ కుమార్, నాకంటే అశాంతితో దిగులుతో క్షణం క్షణం క్షీణిస్తున్న మరో ప్రాణి ఉంది, మన అమ్మ. అదే ఇంట్లో వృద్ధాపంలో మన ఇద్దరి కోసం తప్పిస్తూ కొన ఊపిరితో కొట్టుకులాడుతుంది. ఆఖరి క్షణంలో అమ్మకు ఆత్మశాంతి ప్రసాదించగలవా కుమార్? అమ్మా ఎవరు? నేనమ్మా కుమార్. కుమారు. కుమార్, ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయావు నాయనా? వరమయ్యేడి? మీ ఇద్దరిది ఒకటే ప్రాణం కదా, ఎలా విడిపోయారు కుమార్? నాకెందుకో వర్మ ఎక్కడో ఉన్నట్టు, ఏదో బాధతో కుమిలిపోతున్నట్టు, మనసులోని వేదన చెప్పలేకపోతున్నట్టు అనిపిస్తోంది. బాబు కుమార్, వాడికి ఎలాగైనా మనశ్శాంతి ప్రసాదించగలవా నాయనా? బాధపడకమ్మా, వర్మ ఆత్మకు శాంతి కలిగించేలా చేస్తారు. నిజంగానా నాయనా? నిజంగానమ్మా, ప్రమాణం చేసి చెప్తున్నారు. కుమార్, అమ్మా చాలు నాయనా. అమ్మా 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 వర్మ చెప్పు, ఎందుకు బాధపడుతున్నావు? ఇద్దరు అమర ప్రేమికుల్ని వేరు చేసిన పాపిని, ఆ పాపానికి పరిహారం చేసుకోలేక మళ్ళీ జన్మకు నోచుకోక త్రిసంగ స్వర్గంలో అల్లాడుతున్నాను. మళ్ళీ మీ ఇద్దరిని కలిపిన రోజే నా ఆత్మకు శాంతి. అదెలా సాధ్యం? మాధవి అప్పుడే నాతో పాటే. నిజమే, కానీ మాధవి నీలాగే మళ్ళీ పుట్టింది. మళ్ళీ పుట్టిందా? నువ్వు గుర్తించలేదేమో, ఆమె ఫోటో నీ పుస్తకంలో, పెట్టిలో, పర్సులో పెట్టింది నేనే. నీకు జ్ఞాపకం రావడానికే అలా చేశాను. ఏమిటి, మాధవి మళ్ళీ పుట్టిందా? మళ్ళీ పుట్టిందా? మాధవి ఎక్కడ?
మేరీ మనం తర్వాత వెళ్దాం. మేరీ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యావు. మాకు పార్టీ ఎప్పుడు? టుమారో ఈవినింగ్. వెరీ గుడ్. ఎక్కడ? హోటల్ కాంటినెంటల్. అమ్మా మేరీ, కమింగ్ డాడీ. ఓకే Mary. బాయ్. బాయ్. ఎక్స్క్యూజ్ మీ, మీ పర్స్. థ్యాంక్ యూ. హాయ్ మేరీ. Hi. గుడ్ మార్నింగ్ అంకుల్. గుడ్ మార్నింగ్. ఎంతసేపు అయింది బాబు వచ్చి? ఇప్పుడే 10 నిమిషాలైంది. ఆదివారం పొద్దున్నే చర్చికి రాకుండా ఇక్కడ కూర్చుని ఏం చేస్తున్నావా జేమ్స్? ఈ ఇల్లే చర్చి మీరే చేసేసి త్వరగా వరం ఇచ్చండి అంకుల్. ఏమిటో ఆ వరం? అదే మా మమ్మీ రోజు అడుగుతుంటది, మేరీతో నీ పెళ్ళి ఎప్పుడు రా, మేరీతో నీ పెళ్ళి ఎప్పుడు రా అని. ఇప్పుడే తొందర ఏమొచ్చిందో. అమ్మాయి హయ్యర్ స్టడీస్ పూర్తి కావాలి, ఆ తర్వాతనే పెళ్లి. త్వరగా పూజ చేసి మేరీ. అసలు నేను చదివే పూర్తి చేయను. మేరీ 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 నీతో మాట్లాడి ఎంతో ఆస్తి వచ్చాను. ఒక్క నిమిషం ఆగు, నేను చూస్తూ. ప్లీజ్, నాకు ఇప్పుడు టైం లేదు. కావాలంటే నా ఫోటో ఒకటి ఇస్తాను, చూస్తూ మాట్లాడు. ఓకే? అంకుల్, ఈ మేరీకి నేను అసలు పడదు అంకుల్. దాన్నే బాబు లవ్ అంటారు. ఆ? ఎక్కువ ఇష్టం ఉంటేనే ఆడవాళ్ళు డిస్లైక్ చేసినట్టు మాట్లాడతారు. ఏమైనా మీరు ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు అంకుల్. ఆ? ఇప్పుడు అన్న మాటకు ఒక ఎక్సలెంట్ పార్టీ ఇవ్వాలనుకుంటున్నాను. ఆ? ఎస్ మేడం, ఏం కావాలి? చెప్పండి, మీకేం కావాలి? ఫస్ట్ నాకు లడ్డు కావాలి. నాకు బాదుషా కావాలి. నాకు ఐస్ క్రీమ్ కావాలి. నాకు 3 కావాలి. ఓకే ఓకే, ముందు ఇవి తీసురా. ఓకే మేడం. కూల్ డ్రింక్స్. రెండు. అవునయ్యా, ఇద్దరికి 2. నీకెందుకు? నువ్వు 2 పడరా. ఇక్కడ కాదు, ఇక్కడ. ఎందుకు అలా చూస్తావు తెల్లముఖం వేసుకుని? నువ్వు వెళ్ళు. మేరీ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యావు కదా, మరి నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏమిటి? ఇంకా డిసైడ్ చేయలేదు. ఇంకేముంది, నెక్స్ట్ పెళ్ళే. పెళ్ళా? ప్రేమించాలి, తర్వాత కదే పెళ్ళి. ఏయ్, ప్రేమ లేదు గేమ లేదు, నోర్మి. ఏయ్, చూడవే పెళ్ళని కదా ఎలా సిగ్గుపడిపోతుందో. I'm very happy today. నెక్స్ట్ మనం పిక్చర్కి వెళ్ళాలి. అవును. అరే, నా పర్సులో డబ్బు ఏమైంది? ఏమైంది? డబ్బు కనిపించడం లేదా? మనీ తెచ్చావా మర్చిపోయావా? నో తెచ్చానే. సరిగ్గా చూడవే. హాయ్, వాట్ ఇస్ ది మ్యాటర్? ఏమైంది? మేరీ పర్సులో డబ్బు కనిపించడం లేదండి. ఇది? అయ్యో, ఏమండి, వాళ్ళు కొట్టేయలేదు కదా? అయ్యో, మాకేం తెలియదండి. చూడండి, ఇక్కడ మనకు కనిపించిన దొంగలు ఉంటారు, జాగ్రత్త. ఇఫ్ యూ డోంట్ మైండ్ ఐల్ పే ది బిల్. నో థ్యాంక్స్. పర్వాలేదండి, మళ్ళా మనకేంటి, తీసుకోండి. థ్యాంక్ యూ వెరీ నో మచ్. మెన్షన్. హే, హ్యావ్ ది బ్యాలెన్స్. థ్యాంక్ యూ సార్. బాయ్ బాయ్. బాయ్ బాయ్. ఏమండి, ఏమండి? సారీ టు ట్రబుల్ యూ. నో ట్రబుల్, ఇట్స్ ప్లెజర్. మీ డబ్బు మీకు రిటర్న్ చేయాలి కదా? రిటర్న్ చేస్తారా? ఎస్. మీ అడ్రస్? రూమ్ నంబర్ 125, హోటల్ రొమాంటిక్. రొమాంటిక్. యా, రొమాంటిక్. బాయ్. అమ్మయ్యా, ఎవరో ఆపద్బంధంలో ఉన్నాడే. అవునే, సమయానికి వచ్చి కాపాడారు. కుమార్, కుమార్, అయ్యో అయ్యో, వచ్చేసింది వచ్చేసింది. ఎవర్రా? మాలతి, మాధవి, మేరీ. వస్తుందని నాకు తెలుసు. నీకంటే ముందే నాకు తెలుసు. నీ అడ్రస్ ఎప్పుడు తీసుకుందో అప్పుడే తప్పకుండా వస్తుందని నాకు తెలుసు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, కమింగ్. ఏమిటి అలా చూస్తున్నారు? ఆశ్చర్యంగా ఉందా? అదంతా ఆటోమేటిక్ సిస్టమ్. అంటే అంటే
మీలాంటి అందమైన అమ్మాయిలు వస్తే దాని అంతటా అదే కమి రండి కూర్చోండి. నిన్న మీరు డబ్బు పోయిందన్నారు, అది పోలేదు, ఆ బల కిందే పడింది. ఐ ఆల్సో సీ. ఏమిటి? అదే 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 ఆ బేరరు ఆ డబ్బు తర్వాత తీసుకొచ్చి ఇచ్చాడు. ఇదిగో తీసుకో. మెనీ మెనీ థ్యాంక్స్. అదేమిటి? మీ డబ్బు హోటల్లో బిల్ పే చేశారు కదా? అది మీరు పే చేస్తున్నారా? ఎస్, తీసుకోండి. నో థ్యాంక్స్. మీరు తప్పకుండా తీసుకోవాలి. తప్పకుండా తీసుకోవాలా? చూడండి, నేనంటే ఇష్టం లేకపోతే అది నాకు చేయండి. నిజంగా ఇష్టం ఉందనుకోండి, పర్సులో పెట్టేయండి. అయితే నేను ఇవ్వలేను. ఏమిటి, కాఫీ కావాలా? నో థ్యాంక్స్. పోనీ యాపిల్ తీసుకుంటారా? ఏమిటివి? అవి యాపిల్ నైఫ్. అది కాదు, ఎక్కడి నుంచి వచ్చాయి? చెప్పారుగా ఆటోమేటిక్ సిస్టమ్ అని. అవును, మీరు ఎన్నాళ్ళుంటారు? నేనా 1 or 2 days, అంతేనా? 2 or 3 days, అంతేనా? 4 or 5 days, పోనీ 10 days, 50 days, 20 days, 30 days, 40 days, 50 days. ఇంతెందుకు, నా పని అయ్యేవారు. ఏ పని? వచ్చిన పని. ఏమిటది? ఏమిటంటే, మేరీ, మీకు విషయం చెప్పనా? హలో హలో, ఎక్కడున్నావా? నీకోసం ఊరంతా వెతుకొస్తున్నావు. ఓహో, బాయ్ బాయ్. బాయ్. ఏమిటి? ఏమైంది? ఎవరో ముట్టిగా ముట్టారు. అది ఇక్కడంతా ఆటోమేటిక్ సిస్టమ్ లండి. డోంట్ వరీ, డోంట్ వరీ. బాయ్. డోంట్ వరీ, డోంట్ వరీ. ఆటోమేటిక్. ఓకే ఓకే. కర్మ. మీరే ఆపవే, కొబ్బరి బొండాలు తాగుదాం. ఏయ్ రండి, ఏయ్ పదండి. ఏ రావే. కొబ్బరి బొండాలు ఇవ్వు. Come on, hurry up. My God, keys ఏవి? ఏమైంది? కీస్ కనిపించడం లేదే. సరిగ్గా వెతకండి. మిస్ కాకూడదే. Hey, హాయ్. what happened? కార్ కీస్ కనిపించడం లేదండి. ఈ కార్ కీస్ అప్పుడప్పుడు ఇంతేనండి, కనిపించకుండా మాయమైపోతాయి. పోనీ ఐ విల్ గివ్ యూ లిఫ్ట్. కమా. థ్యాంక్ యూ. మీరు ఎక్కడికి వెళ్ళాలి? మ్యూజికల్ ప్రోగ్రామ్. ఎవరి ప్రోగ్రామ్? మిస్టర్ కుమార్. కుమార్స్ ప్రోగ్రామా? ఐ పిటి యు. వై? వాడికి సరిగమలే రావండి, అంతా గాలిపాట బోరు. ఏమండి, కుమార్ గురించి బ్యాడ్ గా మాట్లాడకండి. మేరీస్ కుమార్స్ ఫ్యాన్. ఏమండి, మీరు కుమార్ ఫ్యానా? అది మీకు అనవసరం. వాడి ముఖం మీరు ఎప్పుడైనా చూసారా? లేదు, ఈ రోజే ఫస్ట్ టైం చూడబోతున్నాను. ఇదే నా మరపురాని రోజు. అయ్యో పాప, మీరు డిసప్పాయింట్ అయిపోతారు. వాట్? పోనీ అపాయింట్ అయిపోతారు, కానీ మధ్యలో నాకెందుకు? మిమ్మల్ని అక్కడ డ్రాప్ చేస్తాను, నా దారినే పోతాను. రండి, ఎక్కండి. ఏమండి, మీరు ముందు. ఏ సరిగా ఎక్కండి. ఏమండి, నా కారు. కారా? మీకెందుకు, మీరు ఊరుకోండి. ఆటోమేటిక్గా అది అక్కడికి వచ్చేస్తుంది. కూర్చోండి. దగ్గర రండి. లేడీస్ అండ్ జెంట్మెన్, మా అసోసియేషన్ తరపున మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. మీరిప్పుడు ప్రఖ్యాత గాయకుడు శ్రీ కుమార్ గారి పాట వింటారు. నౌ ఐ విల్ ప్రజెంట్ యు ది రెనౌన్డ్ సింగర్ మిస్టర్ కుమార్. Hey
సార్ గారు ఒక ఆటోగ్రాఫ్ ఇవ్వండి సార్. సాధనం చూపెట్టండి సార్. ఇవ్వండి సార్. ఎక్స్క్యూజ్ మీ. హాయ్, హౌ ఆర్ యు? ఫైన్, థ్యాంక్ యూ. ఆటోగ్రాఫ్ ప్లీజ్. ఇక్కడేనా? నీ నా స్నేహ సుగంధం, నవ వసంత గీతం. మీ పాట అంటే మీకు ఇష్టం లేదని ఎందుకన్నారు? నిజం చెప్పనా? నా పాట అంటే నాకు ఇష్టం లేకపోవడం కాదు, నీకెంత ఇష్టమో తెలుసుకోవడానికి. బాయ్. బాయ్. ఓ డాడీ, కుమార్ ఎంత మంచివాడు అనుకున్నా. దారిలో నా కారు చెడిపోతే థియేటర్ వరకు లిఫ్ట్ ఇచ్చారు. సచ్ ఎ నైస్ మ్యాన్. వయసులో ఉన్న ఆడపిల్లని చూస్తే అందరూ నైసే. వాళ్ళ దగ్గర కూడా నువ్వు నైస్ గా ఉండవుగా, చింపాంజిలా బిహేవ్ చేస్తావు. చూడు అంకుల్. డాడీ, కుమార్ ఎంత వండర్ఫుల్ గా పాడాడో తెలుసా? సింప్లీ సూపర్. హోల్ థియేటర్ ఒకటే క్లాప్స్ విజిల్స్. అబ్బా, మా ఫ్రెండ్స్ కూడా చూసే చెప్పారులే, ఒకటే బోరట. షట్ అప్. వాళ్ళు చెప్పింది నేను చెప్పాను. ఐ సే షట్ అప్. అతనెవరినో గురించి మీ ఇద్దరు ఎందుకు పోట్లాడుకుంటారు? లేకపోతే చూడు డాడీ, ఎవరిని పొగిడినా గిట్టది జేమ్స్ కి. జలసి. ఎంతసేపు వాళ్ళని వెళ్ళిన పోవడం కానీ నన్ను ఒకసారి పొగడా. ఆ పనికి వేరే ఎవరినైనా చూసుకో. మేరీ, కుమార్, ఈయన క్లబ్ సెక్రటరీ. హలో, వెల్కమ్ టు అవర్ క్లబ్. కమ్ ఆన్. హాయ్ మేరీ. Hi, Mr. James. By the way, Kumar, he is my family friend. James, he is Mr. Kumar, the great singer. వెరీ గ్లాడ్ టు రిసీవ్ టు అవర్ క్లబ్. అన్నట్టు మీ పాట గురించి మేరీ ఎప్పుడు చెప్తుండేది. మా క్లబ్ కూడా మీరు పెర్ఫార్మెన్స్ ఇవ్వాలి. షూర్ షూర్, విత్ ప్లెజర్. డియర్ ఫ్రెండ్స్, కమాన్ కమాన్, అందరూ రండి, అందరూ రండి. వి విల్ స్టార్ట్ ఎ గేమ్ నౌ. ఈ టోపీలో 50 చీటీలు ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కో చీటీ తీసి ఆ చీటీలో ఏం రాసుంటే అది చెయ్యాలి. ఓకే? మొట్టమొదట నేనే తీస్తాను. నా రాత ఎలా ఉందో నేనే చూసుకుంటాను. ఆడపిల్లల నడవాలి. మేడం, ఇప్పుడు మీరు డాన్స్ చేయాలి. అమ్మో, నాకు డాన్స్ రాదే. కమాన్ మేడం. Me? కమాన్ మేరీ. మీకు నచ్చిన వాణ్ణి. ఏది ఎలా ఇవ్వండి. మీకు నచ్చిన వాడిని ముద్దు పెట్టుకోవాలి. రండి మేడం, రండి రండి. నౌ చూస్ యువర్ రోమియో. కమాన్ మేరీ. ఇప్పుడు మీరు తీయాలి. నేనా? అయ్యో, గాడిదరిపి వస్తుందో, కుక్కరిపి వస్తుందో, నక్కరిపి వస్తుందని. ఏమిటి, ఛాలెంజ్ చేసిన వాడితో ఫైట్ చేయాలా? నేనా? Yes. నాకు పాటలు పాడడం తప్ప ఫైట్ చేయడం రాదే. Come on. అయ్యో, నాతో ఎవరు ఛాలెంజ్ చేస్తారు? నా జేమ్స్, అద్దునైనా కురవాడి, నా మాట విను. No. I will challenge. ఏమిటి జేమ్స్ ఇంత గట్టిగా కొట్టావు? ఓ, ఒట్టట్టి ఛాలెంజ్ అయ్యి కదా. సీరియస్ ఫైటా?
అదంతా ఆటోమేటిక్ సిస్టమ్. కంగ్రాచులేషన్స్. రాదు రాదని బాగా ఫైట్ చేశారే. జేమ్స్ కి బాగా బుద్ధి చెప్పారు. తమాషాగా ప్రారంభించి సీరియస్ గా కొట్టాడే. ఏదో కుర్రాడు కదా, తొందరపడ్డాడు. తగిన శాస్తి జరిగిందిగా, అంతా ఆటోమేటిక్ గా అయిపోతుంది. అన్నట్టు మేరీ కుమార్ వెళ్ళి గంట సేపు అయింది, ఇంకా రాలేదేమిటి? మేరీ కుమార్తో వెళ్తే గంటలేమిటే, రోజులే సరిపో. గంట సరిపడి వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు? అది నాకు తెలుసు. అది మాత్రం చెప్పడే. మన పెళ్లి విషయం మా అమ్మతో చెప్పాను, ఆమె ఒప్పుకుంది. మా నాన్నతో కూడా చెప్పన్నాను. మరి మీ నాన్నతో కూడా చెప్పావా? ఏమో, ఐ ఫీల్ షై. సిగ్గేస్తుందా? వీళ్ళు ఒకళ్ళు ఏమండి, మా ఫ్రెండ్స్ అంతా నా కోసం వెయిట్ చేస్తున్నారు. వాళ్ళే వెయిట్ చేస్తారులే. రా. అరే, ఏమిటి కారు వెళ్ళిపోతుంది? అరే ఏయ్, అదంతా ఆటోమేటిక్ సిస్టమ్. కమ మావయ్య మావయ్య, అప్పుడు అనగా వెళ్ళి ఇప్పుడు రావడం. ఏమిటి ఏమిటి గంతులేస్తున్నావు? నీకు మంచి వార్త. ఏమిటిది? అదే అదే అంటే మనకి అదే మనకదే అంటే అదే అంటే నీ చెప్పను. లోపలికి వెళితే అమ్మ చెప్తుంది. ఏమిటో? హాయ్ తమ్ముడు, ఆ. నీకు 100 ఏళ్ళు. ఇప్పుడే నేను అమ్మ నీ గురించి మాట్లాడుకుంటున్నాం. ఏమిటి విశేషం? రాణి జాతకంలో ఏదో దోషం ఉందట, శాంతి చేస్తే పోతుందట. వచ్చే మాఘమాసంలో నాన్నగారు ముహూర్తం పెట్టిస్తానన్నారు. ఎవరి పెళ్లికి? అదేమిట్రా, ఏమీ తెలియనట్టు ఎవరి పెళ్లికి అని అడుగుతావు? నీ పెళ్లికే. నా పెళ్లిక? నా పెళ్లికి నాకు తెలియకుండా ముహూర్తాలు పెట్టించేస్తారా? పోనీ ఇప్పుడు అడుగుతున్నాను, చెప్పు. ఎప్పుడు పెట్టించబట్టావు ముహూర్తం? కొన్నాళ్ళకితే మంచిది. కారణం తర్వాత చెప్తాను. అమ్మా, ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. అదేమిట్రా, అక్కయ్య నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుంది, తోడ పుట్టింది. అమ్మా, అక్కంటే ఇష్టం లేక కాదు, రాణి అంటే అయిష్టంతోనూ కాదు. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాను. ఎలా మాటిచ్చావురా? అమ్మా, దయచేసి నన్ను కారణాలేమీ అడగొద్దు. ఈ జన్మకు నేను పెళ్ళంటూ చేసుకుంటే ఆ అమ్మాయినే చేసుకుంటాను, చేసుకుని తీరాలి. నువ్వే ఇంత ఖచ్చితంగా మాట్లాడితే నేనేం అనగలను? నువ్వేమీ అనద్దమ్మా. పైగా ఆ అమ్మాయి క్రిస్టియన్. ఏమిటి, క్రిస్టియనా? ఆ, క్రిస్టియన్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా? మీ నాన్నగారికి తెలిస్తే ఇంకేమైనా ఉందా? అందుకే నీ సహాయం కోరానమ్మా. ఎలాగైనా ఈ సంబంధానికి నాన్నగారిని ఒప్పించే భారం నీది. ఇది ఇది సాధ్యమా నాన్న? అసాధ్యమైనా నువ్వే సాధించాలమ్మా, వేరే మార్గం లేదు. ఇది నీ కొడుక్కి జీవన్ మరణ సమస్య. బాబు, ప్రయత్నించమ్మా.
ఎక్కడి నుంచమ్మా ఉత్తరం? మమ్మీ మమ్మీ గుడ్ న్యూస్, ఒక శుభవార్త. ఏమిటమ్మా అంత శుభవార్త? ఇదిగో కుమార్ ఉత్తరం రాశారు. వాళ్ళ అమ్మగారు కూడా పెళ్లికి ఒప్పుకున్నారట. త్వరగా వాళ్ళ నాన్నగారితో చెప్పి ఒప్పించిన తర్వాత ముహూర్తాలు పెట్టిస్తానని ఉత్తరం రాశారు. అలాగా? మమ్మీ మమ్మీ నా కుమార్ని చూడాలనిపిస్తుంది, నువ్వు టెలిగ్రామ్ ఇస్తాను. అలాగేనమ్మా. హలో ఫోనోగ్రామ్, దిస్ ఈస్ ఫ్రమ్ 812976. టెలిగ్రామ్ అడ్రస్ టు ఏ కుమార్, సన్ ఆఫ్ ఏ పరబ్రహ్మ శాస్త్రి. ఏ పరబ్రహ్మ శాస్త్రి, డోర్ నెంబర్ 1-1-16, రోడ్ నెంబర్ 12, బంజారా హిల్స్, హైదరాబాద్. కమింగ్ బై డీలక్స్ బస్. రిసీవ్ మీ. మేరీ. థ్యాంక్ యూ. మమ్మీ మమ్మీ, డాడీ డాడీ. ఏమిటి? ఏం జరిగింది? ఏం జరిగిందమ్మా? ఐ డోంట్ నో డాడీ. నేను కుమార్కి ఫోనోగ్రామ్ ఇస్తున్నాను. మమ్మీ కవర్ చూసి పడిపోయింది. ఏమిటా కవరు? కుమార్ సన్న పరబ్రహ్మ శాస్త్రి. మేరీ! కుమార్ పరబ్రహ్మ శాస్త్రి కొడుక? అవును డాడీ. ఇంపాసిబుల్. ఆ కిరాతకుడు కొడుకుతో నీ పెళ్లి జరగటానికి వీల్లేదు. డాడీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నా బంధులో ప్రాణం ఉండగా ఈ పెళ్లి జరగటానికి వీల్లేదు. ఎందుకు వీల్లేదు? ఆ సంగతి తర్వాత చెప్తాను, ముందు డాక్టర్కి ఫోన్ చెయ్యమ్మా. అయ్యో. బాబుగారు టెలిగ్రామ్. Arriving tomorrow morning by bus. Receive me, Mary. మేరీ ఉందా? లేరండి. ఎక్కడికి వెళ్ళింది? ఏమో తెలియదండి. మరి జోసఫ్ గారు కానీ అమ్మగారు కానీ ఉన్నారా? ఎవ్వరూ లేరండి. మరి లలిత జానకి వాళ్ళకి ఏమైనా తెలిసేమో? లేదండి, పొద్దున్నే వాళ్ళు మా ఇంటికి వచ్చారు. మేరీ కనిపించలేదని చెప్పారు. అలాగా? మరి ఎక్కడికి వెళ్ళినట్టు? వస్తారు. మంచిదండి. మేరీ వచ్చిందా? రాలేదండి. రాలేదా? పోనీ ఎక్కడికి వెళ్ళిందో నీకేమన్నా తెలుసా? తెలియదండి. మేరీ, మీరెవరో నాకు తెలియదు, నేనెవరో మీకు తెలియదు. దయచేసి వెళ్ళిపోండి. మేరీ, ఎందుకలా మాట్లాడుతున్నా? ఇంట్లో ఉండి లేదని ఎందుకు చెప్పించావు? ఏమిటి నాటకం? క్షమించండి, నన్నేం ప్రశ్నించకండి. మీరు వెళ్ళండి ప్లీజ్. నేను వెళ్ళను. మన ఇద్దరం ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకోవాలనుకున్నాం. నువ్వు ఇప్పుడు ఎందుకలా మాట్లాడుతున్నావు? చెప్పు. లేదు, నేనెప్పుడు మిమ్మల్ని ప్రేమించలేదు. ఏమిటి? నువ్వు నన్ను ప్రేమించలేదు? ఒక్కసారి నా కళ్ళల్లోకి చూసి చెప్పు. నీ మనసులో ఏదో దాచుకుని మాట్లాడుతున్నావు. ఎందుకు? ఎందుక? నేను చెప్తాను, రా లోపలి. చూడు, చూసావుగా, ఇలా మతి చెడి లోకానికి దూరమై ఉండటానికి కారకులు ఎవరో తెలుసా? మీ నాన్న. మా నాన్న? మా నాన్నకు మీకు సంబంధం ఏమిటి? అది చెప్పడానికే నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాను. ఈమె నా భార్య లక్ష్మి. ఎవరో తెలుసా? మీ నాన్న సొంత చెల్లెలు.
మేమిద్దరం ప్రేమించుకుని పెళ్లి చేసుకుంటామని మీ నాన్నతో చెప్పడానికి వస్తే సొంత చెల్లెలన్న మమత మమకారం అణుమాత్రమైనా లేకుండా మా ఇద్దరిని నౌకర్ల చేత మెడబట్టి బయటికి గెంటించాడు. కన్న కూతురు మీద దిగులుతూ ఈమె తల్లి మంచం ఎక్కి కూతుర్ని ఒక్కసారి చూడాలని ఆ తల్లి ఎంత ప్రాధేయపడ్డా ఆ పాషాణ హృదయం కరగలేదు. చివరకు చావు కబురు తెలిసి కన్న తల్లి శవాన్ని కడసారైనా చూడాలని నేను లక్ష్మి ఇంటికి వచ్చాం. ఈ గుమ్మం తొక్కే అర్హత నీకు లేదు. వెళ్ళిక్కడి నుంచి. ఒక్కసారి అమ్మని చూసి వెళ్ళిపోతానన్నయ్య. ఏం లేదు. ఏనాడు నువ్వు మన సాంప్రదాయాలకు భిన్నంగా మతాంతర వివాహం చేసుకుని ఇల్లు విడిచి వెళ్ళిపోయావో ఆనాడే ఇంటికి నీకు రుణం తీరిపోయింది. నా తల్లి శవాన్ని తాకే యోగ్యత కూడా నీకు లేదు. వెళ్ళు, వెళ్ళిక్కడి నుంచి. ఒక్కసారి అమ్మ పాదాలకు నమస్కరించి. నీకే చెప్తున్నాను, అమ్మ శవాన్ని తాకావో నా శవాన్ని కూడా తాకాల్సి వస్తుంది. వెళ్ళు, వెళ్ళిక్కడి నుంచి. ఆ షాక్ తో లక్ష్మి మతి భ్రమించింది. 4 సంవత్సరాలు మెంటల్ హాస్పిటల్లో చేర్పించి రాత్రింబౌళ్ళు సేవ చేసి మళ్ళీ మామూలు మనిషిని చేసుకోగలిగాను. ఆ కష్టాలన్నీ మర్చిపోయి మా బ్రతికేదో మేము బ్రతుకుతుంటే మళ్ళీ మా సంసారంలో చిచ్చు పెట్టడానికి నువ్వు దాపరించావు. అవును, నువ్వు మేరీకి రాసిన ఉత్తరం లక్ష్మి చూసి నువ్వు ఆ కిరాతకుడు కొడుకువని తెలియగానే మళ్ళీ ఈ స్థితికి వచ్చింది. ఐఎమ్ సారీ, వెరీ వెరీ సారీ. నీ కళ్ళబొల్లి సారీ నాకు అనవసరం. వెళ్ళు ప్లీజ్, దయచేసి నా మాట వినండి. నేను ఇంకేమీ వినదలుచుకోలేదు. ఇక్కడి నుంచి వెళ్ళు. ఐ సే గెట్ అవుట్. మధురం వర్మ, నన్ను ఎందుకు లేపావు? ఈ ప్రపంచంలోకి మళ్ళీ ఎందుకు తీసుకొచ్చావు? నా బాధంతా మర్చిపోయి స్పృహ తప్పి హాయిగా పడున్నాను. అవును, నీ బాధంతా మర్చిపోయావు. దాంతో పాటు నన్ను మర్చిపోయావు. నా బాధ ఏమిటో అది మర్చిపోయావు. వర్మ, ఏంటి వర్మ, నువ్వు నాకు ఇచ్చిన మాట ఏంటి? ఎలాగైనా సాధించి మేరీని పెళ్లి చేసుకుంటానన్నావు. నాకు విముక్తి కలిగిస్తానన్నావు. ఏదో చిన్న ఆటంకం వచ్చిందని ఎలా ఎదుర్కోవాలో ఆలోచించుకోకుండా ప్రపంచానికి నీకు ఏమీ సంబంధం లేనట్టు ఊరుకుంటావా? నన్నేం చేయమంటావు వర్మ? పోనీ నేనేం చేయాలో నువ్వు చెప్పు. నేనెలా చెప్పగలడు? నువ్వే ఈ కాలపు మనిషివి. నువ్వే ఆలోచించాలి. బాగా ఆలోచించి ఒక మంచి ప్లాన్ వేయి. అవును, ఆలోచించాలి. మా అత్తయ్యకి ఆరోగ్యం బాగాలేదు. ఆమె ఆరోగ్యం కుదుటపడాలంటే మా నాన్న మనసు మారాలి. వేస్తాను, నేను ఒక ప్లాన్ చేస్తాను.
ఓకే. ఏమిటి మన అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించడమా? ఎవరమ్మాయి? ఓ క్రిస్టియన్ అమ్మాయట. కిరస్థానీ అమ్మాయ? అవునండి. ఎలాగైనా మీతో చెప్పి. అసంభవం. ఇలాంటి అప్రాచ్య పనులకు నా బంధులో ప్రాణం ఉండగానే ఒప్పుకోండి. హలో, అవునండి, నేను పరబ్రహ్మ శాస్త్రి మాట్లాడుతున్నాను. మా అబ్బాయికి యాక్సిడెంట్. ఏమండి? ఏ నిశ్చయమన్నారు? ఏమిటండి? ఏమైందండి? అబ్బాయికి యాక్సిడెంట్ అయిందట. బాబు, బాబు. కుమార్, ఎలా ఉన్నావు నాయనా? ఎవరు మీరు? అదేమిటి బాబా అలా చూస్తున్నావు? మమ్మల్ని గుర్తుపట్టలేదా? మేము నీ కన్న తల్లిదండ్రులు. బాబు కుమార్. కుమార్? నా పేరు కుమార్ కాదు. ఐఎమ్ పీటర్ ఫ్రమ్ పీట్స్బర్గ్. ఎస్. కుమార్. ఏం మాటలు బాబు? మళ్ళీ అదే మాట. మీరు ఎవరి కోసం వచ్చారా ఏమో? ఏయ్ సరస్వతి, సరస్వతి, మీరెవరు? ఎవరి కోసం వచ్చారా? పంపించు. మిస్టర్ పీటర్, మీరు ఎక్కువగా మాట్లాడకూడదు, రెస్ట్ తీసుకోవాలి. వీడు పీటర్ కాదమ్మా, మా కొడుకు కుమార్. మళ్ళీ ఎలా అంటారేంటండి? మిస్టర్ పీటర్, చూడండి, పేరేమిటని అడిగాను, పీటర్ అని చెప్పారు. అదే కేషీట్ లో కూడా రాసింది. అదంతా తప్పమ్మా. ఇతను మా అబ్బాయి కుమార్. నేను కుమార్ కాదండి, మీకు ఇంతకు ముందే చెప్పాను. నా పేరు పీటర్. మా తండ్రి పేరు వాస్కోడిగామా, మా తాత పేరు జార్జి బెర్నార్డ్ షా, మా ముత్తాత పేరు జంగిస్ ఖాన్. సరస్వతి, అలా కన్నీళ్లు పెడుతుంటే నేను చూడలేను. పీటర్, కీప్ క్వైట్. చూడండి, మీరు కాస్త బయటకు వెళ్ళండి. మీరు కూడా రండి. కుమార్, యాక్సిడెంట్ లో జరిగిన షాక్ వల్ల జ్ఞాపక శక్తి పూర్తిగా పోయింది. మా నర్సింగ్ హోమ్కి వచ్చిన దగ్గర నుంచి ఇలాగే మాట్లాడుతున్నాడు. ఇట్స్ యామ్నీషియా. ఇంకా ఎన్నాళ్ళు ఇక్కడ ఉండవలసి వస్తుంటారు? ఫిజికల్లీ ఈజ్ ఆల్ రైట్, కాకపోతే ఎప్పుడు వెంట ఎవరో ఒకరు ఉండాలి. అయితే ఎవరినైనా ఒక నర్సును చూసి పంపించండి. ఎస్ ఎస్, యు ఆర్ రైట్. కానీ ఒక చిన్న ప్రాబ్లం, అతను ఎవరి మాట వినడు ఎక్సెప్ట్ సరస్వతి. అంటే ఇందాక మా అబ్బాయి దగ్గర ఉన్న నర్సు. ఎస్ ఎస్, ఆ అమ్మాయి చాలా మంచిదిగా కనిపిస్తోంది. ఆమెనేందుకు పంపించకూడదు? గుడ్. సరస్వతి, సరస్వతి, ఎస్ సార్. కమ్ ఇన్. చూడు, వీళ్ళ అబ్బాయితో పాటు వీళ్ళ ఇంటికంటే పెడతావా? నానా, నేను పేషెంట్ ఇళ్ళకి వెళ్ళను. అలా అనకమ్మా, నీకు పుణ్యం ఉంటుంది. అతను నీ మాటే వింటాడమ్మా, ఇతరులు ఎవరిని దగ్గరికి రానివాడు. అందుకే ఇంతగా అడుగుతున్నా. సారీ సార్. చూడమ్మా సరస్వతి, నీకు మా ఇంట్లో ఏ లోపం ఉండదు. నిన్ను మా కన్నబిడ్డలాగా చూసుకుంటా. అది కాదండి. అడ్డు చెప్పకమ్మా, ఈ చిన్న సహాయం చేయి. వారు అంతగా అడుగుతుంటే కాదనటం అంత మంచిది కాదమ్మా. అలాగే సార్. గుడ్. మీరు ఇంటికి వెళ్ళి రూము బెడ్ అన్ని రెడీ చేయండి సార్. నేను వెంటనే వాళ్ళని అలాగే. పంపిస్తాను. ఒక చిన్న విషయం ఏమిటండి? మీ అబ్బాయి చెప్పిన దానికి మీరేమీ అడ్డు చెప్పకండి. అతను పీటరు అంటే మీరు పీటరు అనండి. అతను హైదరాబాద్ శాన్ ఫ్రాన్సిస్కో అంటే శాన్ ఫ్రాన్సిస్కో అనాలి. గుర్తుపెట్టుకో. అలాగేనండి. మంచిది. నమస్తే. డాక్టర్, సమయానికి హెల్ప్ చేశావు. కంగ్రాచులేషన్స్. నా హెల్ప్ ఏముందో? ఇంత పెద్ద నర్సింగ్ హోమ్ ఉంది, వసతులు ఉన్నాయి, స్నేహితుడిని ఆ మాత్రం చేయకపోతే ఎలా? ఆమె తండ్రి ఊర్లో లేని సమయం చూసి మంచి ప్లాన్ వేశావు, బాగానే ఉంది. కానీ ఆవిడ ధైర్యంగా వచ్చి నీతో కోఆపరేట్ చేసింది చూడు, అది గొప్ప విషయం. యూ మస్ట్ కంగ్రాచులేట్ హర్ ఫస్ట్. అలాగా, కంగ్రాచులేషన్స్. సరే, ఇప్పుడు ఏమిటి మీ ప్రోగ్రామ్? ఏముంది, మా అత్తయ్యని తీసుకుని మా ఊరు వెళ్తాను. ఐ హోప్ షీ విల్ బి ఆల్ రైట్. ఆల్ ద బెస్ట్. కుమార్, ఈ ఇంటి కోడలు మొదటిసారిగా ఇంటికి వచ్చింది. ముందు కుడికాలు పెట్టించు. ఏమిటి ఆగారు? అబ్బే ఏం లేదు, కుడికాలు ముందు పెట్టి. ఓహో. ఇంతవరకు నువ్వు తీసుకొచ్చావు, ఇప్పుడు నాకు ఇది, అందుకని నువ్వు తీసుకెళ్ళాలి. నాకేదో కొత్తగా ఉందండి. కొత్త ఏమిటి కొత్త? ఒక్కసారి అత్తయ్య అని పిలువు, అంత బాధపడిపోతుంది. అత్తయ్య. అత్తయ్య, ఎంత తీగా పిలిచావు. మధురం మధురం. ఈ పిలుపు ఇలాగే వర్తిల్లుగాక.
గట్టిగా పిలు. అత్తయ్య ఇంకోసారి. ఏమండి మన కుమార్ వచ్చాడండి, కుమార్ వచ్చాడు. కుమార్ బాగున్నావా నాయనా? బాగున్నావా? సరస్వతి, ఇదేమన్నా పిచ్చాసుపత్రి? అలా అనకూడదు. లేకపోతే ఏమిటి? వీళ్ళందరూ కుమార్ కుమార్ని కాకి గోల పెడుతున్నారు. ఆవిడికి అచ్చం మీలాంటి వాడు కొడుకుండేవాడట. అతని పేరు కుమారట. పాపం మిమ్మల్ని చూస్తుంటే తన కొడుకు గుర్తొచ్చి బాధపడుతున్నారు. పాపం. ఏమిటండి అలా చూస్తున్నారు? గెస్ట్ వస్తే పలకరించరా? బాబు పీటర్. యా మిస్టర్ శాస్త్రి. యా మిస్టర్ శాస్త్రి, హౌ డు యు డు? బాగున్నాను కుమార్. నో కుమార్, పీటర్. పీటరే ఉంటున్నాను గారు. అదంతా తర్వాత చెప్తాలేమ్మా. ఈ పిల్ల ఎవరు? పిల్లే ఉంటే పిల్ల తల్లి నీతను. అదే సరస్వతి, ఈ అమ్మగారు ఏడుస్తున్నారు. ఏమ్మా, నేను ఇక్కడ రావడం మీకు ఇష్టం లేదా? ఇష్టం లేకపోతే వెళ్ళిపోతాను. అలా అనకు బాబు, నువ్వు ఎప్పుడూ ఇక్కడే ఉండాలి, అదే నా కోరిక. మిస్టర్ శాస్త్రి, ఇన్ పీట్స్బర్గ్ there is a beautiful వెంకటేశ్వర టెంపుల్. తెలుసు ఆయన, నాకు అంతా తెలుసు. అమ్మా సరస్వతి, బాబుని పైకి తీసుకెళ్ళు. Yes, సరస్వతి, come on, let's go. పదండి. అదేమిటి నాన్నగారు, అమ్మాయి కూడా పైకి వెళ్తుంది? ఆ అమ్మాయి పేరు సరస్వతి. బాబుకు ట్రీట్మెంట్ ఇవ్వడానికి వచ్చాను. లాయర్ గారు, బోను విరిగిపోయేట్టు గట్టిగా వాదించండి. జైలు శిక్ష తప్పించండి. నాకు జరిమానా ఎంతైనా కడతాను. ఏమండి, మా తమ్ముడు సరస్వతి అన్న నర్సుని వెంట పెట్టుకొచ్చాడండి. నరసమ్మను కాతే డాక్టర్ అమ్మని తీసుకురాని నీదేం పోయింది? అదేమిటండి ఏమి పట్టించుకోకుండా మాట్లాడుతున్నారు? ఆ నర్సమ్మ మా తమ్ముడు పిచ్చి తగ్గిన తర్వాత తన వల్ల వేసుకుంటే మన కూతురు గతి ఏం కావాలండి? నేను అసలు ఆ పిచ్చోడిని పెళ్లి చేసుకున్నమ్మా. చాలే ఊరుకోవే. అదేమిటండి అలా నిలబడిపోయారు? ఏం కంగారు పడకు, అవినీతి శాస్త్రజ్ఞుణ్ణి. వేస్తా పథకం. అమ్మా, పీటర్, నేనమ్మా కుమార్ని, పీటర్ని కాదు. నాకే జబ్బు లేదమ్మా. కుమార్, కుమార్, ఏమండి? కూర్చో చెప్తాను. అమ్మా, ఇదంతా కావాలని ఆడే నాటకం. తల్లిదండ్రులతో నాటకం ఏమిటి నాయనా? నీకైతే ఎలాగో చెప్పి ఒప్పించవచ్చు, కానీ నాన్న ఒట్టి మొండి మనిషి. ఆయన ఒప్పించడానికే ఈ నాటకం అంతా ఆడాల్సి వచ్చింది. అమ్మా, నాతో వచ్చింది సరస్వతి. అది సరస్వతి కాదమ్మా, నేను ప్రేమించాను చెప్పానే, క్రిస్టియన్ గర్ల్ మేరీ. మేరీయా? మేరీ. అమ్మా, ఈ మేరీ ఎవరనుకున్నావు? ఎవరు బాబు? మా మేనత్త లేదు, లక్ష్మి. ఆ అత్త కూతురే. అలాగా? అత్తయ్య లేమాలే. మీ అమ్మాయి ఎలా ఉందమ్మా? ఎక్కడుంది? ఈ ఊళ్ళోనే ఉందమ్మా. రా చూపిస్తాను. నాన్నకు తెలియకూడదు రహస్యం. అలాగే బాబు. లక్ష్మి, లక్ష్మి, నేనమ్మా మీ వదిన పార్వతిని. మాట్లాడవే. అమ్మా, ఆమె ఇప్పుడు ఈ లోకంలోనే లేదమ్మా. అదేమిటి బాబు, ఏమైంది? అమ్మా, నీకు తెలుసుగా, నాన్నమ్మ చనిపోయినప్పుడు అత్తయ్యకు ఆఖరి చూపైనా దక్కకుండా నాన్న మెడబెట్టి గంటించాడు. అప్పుడే ఆమె మతి చెడింది. అమ్మా, నాన్న తన తప్పుతను తెలుసుకోవాలి. మళ్ళీ అత్తయ్య ఆరోగ్యం కుదుట పడాలి. విడిపోయిన మన రెండు కుటుంబాలు ఏకం కావాలి. అందుకేనమ్మా నేను ఈ నాటకం ఆడుతున్నది. నేను చేసిన దానిలో తప్పేమైనా ఉందమ్మా? లేదు బాబు, ఏమీ లేదు. ఆ భగవంతుడి దయ వల్ల నువ్వు అనుకున్నది నెరవేరితే నాకంతే చాలు. దానికోసం నేనేం చేయడానికైనా సిద్ధమే. బాబు. అమ్మా, పార్వతి, పార్వతి, ఏమిటండి? నీ మనవరాలు ఎక్కడా? నిద్రపోతోంది. ఆడపిల్ల ఇంకా నిద్రపోతుందా?
దాన్ని అలా తయారు చేసింది వాళ్ళమ్మ. ఆ సరస్వతిని చూడు, ఎంత లక్షణంగా ఉందో. చూసేనా నేర్చుకోమని చెప్పు. అది చూసి నేర్చుకోవాల్సింది కాదండి, పుట్టుకతోనే రావాలి. ఉమ్, ఆ అమ్మాయి ఎంత ముచ్చటగా ఉందో చూసారా? అదేగా నేను చెప్పేదాను. ఈ బాబు చూడు. అమ్మ బొమ్మ చూడు. అత్తయ్య, మీ అన్నయ్య బొమ్మ చూడు. గుర్తొచ్చిందా? గుర్తొచ్చిందా? మీ అన్నయ్య. మంచిది తెస్తా. ఆల్బంలోని ఫోటోలు చూసిన తర్వాత ఆమెలో చలనం వచ్చిందంటే ఇట్స్ ఓఫుల్ సైన్. కానీ అంత ముందు జరిగిన ముఖ్యమైన సంఘటనలు ఆమె గుర్తుకు వస్తే ఆమె క్యూర్ కావచ్చు. కానీ అది ఎలా సాధ్యం? ఎనీహౌ, లెట్ us try. థ్యాంక్ యూ డాక్టర్. రమా రమా రమా, ఏమే నేను ఇక్కడ అరుస్తున్నాను కదా, సమాధానం చెప్పే. నేను చదువుకోడలా? ఏమిటా తొందర? లోపలికి వెళ్ళి చూడొచ్చుగా. ఎట్ట పుట్టేవే నా కడుపునా? ఏమోయ్ అబ్బబ్బబ్బా, ఎందుకు అలా అరుస్తారు? ఏం కొంపలు ములిగాయి? శ్రద్ధగా విను, ముఖ్యమైన విషయం చెప్పాలి. అయితే ఎవరూ లేరే, గాలి అయి ఉంటుంది. సరే, మన కుమార్ గురించి నీకు రహస్యం చెప్పాలి. ఏమిటది? మన కుమారు ఆ సరస్వతి చెట్టా పట్టాలు వేసుకురావటం నా కళ్ళారా చూశాను. చూడు, వాళ్ళ భరతం పడతాను. చాలండి, పెద్ద పెట్టారు గాని. ఏ అంత చేతకంత అర్థమనుకున్నావా? ఏమిటండి ఇది? ఇందాకటి గాలే, భయపడతానందు పెద్దానికి. ఏమర్మా, ఏమిటి విశేషం? విశేషం లేదు, కొంప మునిగింది. ఏం మురిగింది? నిన్ను మేరుని అనుమానించి మీ బావ నీ భర్త పడతానని శపథం చేశాడు. నా భరతం పడతాను. అవుతురా ఏంటి? బావ భరతం పట్టే ఛాన్స్ దొరికింది కదా అని. అయితే వాయించేస్తా. ఉండండి, వదలండి, వదలమంటుంటే మీకే చెప్పేది. అయ్యో, కనిపెట్టేశా. ఏం కనిపెట్టేశావు? మీరు చేసుకుంటున్న రొమాన్స్, మీరు ఆడుతున్న నాటకమును. సన్నాసి బావా, ఇది నాటక రొమాన్స్ కాదు, రియల్ రొమాన్స్. నాకు యామినిషియా లేదు, పిచ్చి లేదు. నా పేరు పీటర్ కాదు, నేను పేట్స్బర్గ్ నుంచి రాలేదు. నా పేరు కుమార్, నా ప్యారి మేరీ. అయితే మామతో చెప్పొస్తా. ఈ జడ్జితో చెప్పు. అలాగే. ఇక మాట బావా, తలపి. అలాగే. మామయ్య మామయ్య, ఏమిటైనా హడావుడి? ఇంతకీ నీ కేసేమైంది? జడ్జిమెంట్ ఏమైనా అడ్డం జరిగిందా? ఎత్ర జడ్జిమెంట్ తత్ర వచ్చేవారహ. అదలా ఉంచు మామయ్య. మన కుమార్కి జబ్బు లేదు, పిచ్చి లేదు, అంత నాటకం అబద్ధం. అంటే మన కుమారే చెప్పాడు. అమ్మాయి నర్సు సరస్వతి కాదు, మేరీ. మన కుమార్ ప్రేమించింది ఆ అమ్మాయినే. మనందరికీ టోపీ వేసి అప్స్టైర్స్ లో అపర రొమాన్స్ చేస్తున్నారు. నీకు ఇప్పుడు మళ్ళీ లేదు కదా? అయితే రా, చూపిస్తాను. చూడండి మిస్టర్ పీటర్, మీరు సంగీతం బాగా పాడతారు. యు ఆర్ అ గ్రేట్ సింగర్. నాకు సంగీతం వచ్చా? నాకు గుర్తులేదే. నాకు రాదు. వచ్చు. మీరు నా మాట వినండి. మీరు బాగా పాడతారు, పెద్ద పెద్ద కచేరీలు కూడా చేశారు. నేను కచేరీలు చేశానా? నాకేం తెలియదే. ప్లీజ్, నేను అబద్ధం ఆడతానా? మీరంటే నాకెంత ఇష్టమో. ఒక్క పాట పాడండి.
నీకు బుద్ధి జ్ఞానం ఏమైనా ఉందా? ఆ అమ్మాయి అంత చక్కగా సున్నితంగా అబ్బాయి మానసిక పరివర్తన కోసం ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటే ఏవో శృంగారపు చేష్టలు చేస్తున్నారు, నాతో అబద్ధం చెప్తావా? చిచ్చి, నోర్మై, పద అవతలకి. సరే ఇప్పుడు పాడమంటావా? ప్లీజ్. ఓకే పాడతాను. ఇదిగో నేను పాడితే నువ్వు కూడా పాడు. ఇది ట్రీట్మెంటా? ఏమండి, సరస్వతి గురించి మీ అభిప్రాయం ఏమిటి? నా అభిప్రాయం సరే, ఆ అమ్మాయిని చూస్తే నీకేమనిపిస్తుందో చెప్పు. నాకేమో చాలా మంచి పిల్ల అనిపిస్తుంది. ఆ సంగతి నీతో చెబుదాం అనుకుంటున్నాను. ఆ అమ్మాయిని మన కొడలుగా చేసుకుంటే చాలా బాగుంటుందని నా అభిప్రాయం. మరి రమ తన కూతుర్ని కుమారికి ఇవ్వాలనుకుంటుంది. అనుకున్నవన్నీ జరుగుతాయా? ఎప్పుడు ఏ పని చేస్తే శ్రేయస్కరమో నాకు బాగా తెలుసు. ఆ విషయం నాకు వదిలే. ఏమిటో ఏమైంది? తల బొప్పి కట్టింది. నువ్వు ఇలా చాటుగా ఉండి వినే బుద్ధి పోనేంత వరకు నువ్వు బాగుపడవు. నీ తల బొప్పి కడుతూనే ఉంటుంది. అలాగే అమ్మా అమ్మా, వస్తున్నా. నాకు ఆలోచన వచ్చిందమ్మా. ఏమిటి నాయన? ఇప్పుడు నాన్నగారు ఇంట్లో లేరు, అక్క బావ సినిమాకి వెళ్ళారు. అవును. అత్తయ్యని ఇప్పుడు ఇక్కడికి తీసుకొచ్చి ఈ ఇల్లు ఈ వాతావరణం చూపిస్తే ఆమెకు పాత సంగతులన్నీ గుర్తుకొచ్చి మళ్ళీ మన మనిషి అవుతుందేమో. ప్రయత్నిద్దామా? అలాగే చేయి బాబు. ఇప్పుడే నేను వెళ్ళి తీసుకొస్తాను. వెళ్ళరా. లక్ష్మి రామ్మా, రా లక్ష్మి. అత్తయ్య చూడు, నువ్వు పుట్టి పెరిగింది ఈ ఇంట్లోనే. చూడు, అత్తయ్య చూడు, ఈ ఇంట్లోనే నీ ఆరోగ్యం బాగుంటే ఎంతో సంతోషంగా తిరుగుతూ ఉండేదాన్ని. ఇక్కడే ఈ ఇంట్లోనే మీ అమ్మ చనిపోయినప్పుడు హలో, మేరీ హౌసేనా? అవునండి. మేరీ ఉందా? ఇంట్లో లేరండి. ఎక్కడికి వెళ్ళింది? కుమార్ గారు వచ్చి తీసుకెళ్లారండి. మిస్టర్ కుమార్, ఐ థింక్ దేర్ ఇస్ గుడ్ న్యూస్ ఫర్ యూ. మీ అత్తగారికి మళ్ళీ స్వస్థ చేకూరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఐఎమ్ షూర్ షీల్ బి ఆల్ రైట్ సూన్. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. బాబు, ఇన్నాళ్లకు మన లక్ష్మి మళ్ళీ కోలుకున్నందుకు నాకెంతో ఆనందంగా ఉంది. అంతా దేవుడి దయ. ఒక్కసారి గుడికెళ్ళి లక్ష్మి పేరు అర్చన చేయించుకునిరా. అమ్మాయిని కూడా తీసుకెళ్ళు. బాబు, ఎక్కడికి వెళ్తున్నారు? మేమా? ఎక్కడికి సరస్వతి? ఎక్కడికి లేదండి, పీటర్ని గుడికి తీసుకెళ్ళి అక్కడ వాతావరణం చూపిద్దామని. గుడికి వెళ్తే పీస్ఫుల్ గా ఉంటుంది. సరే సరే, వెళ్ళండి. రండి. ఏమిటండి ఇది? వెరీ సింపుల్. జైలు శిక్ష ఓన్లీ 2 years. నిజంగానే వేశారా? జైలుకి పోతారని ఎన్నోసార్లు దీవించావు. పతివ్రతవే. నీ దీవెన ఊరినే పోతుందా? ఎందుకు బాధపడతావు? నేను వెళ్ళేది ఎక్కడికి? శ్రీకృష్ణుడను పేర చెన్నార ధరణిపై జలజాక్షుడెచ్చోట జనన మందే. అంటే శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్తేప్పుడు ఏడవకూడదు. వస్తా. ఏమండి, జైల్లో ఉన్న వాళ్ళని కూడా చెడిపోయకండి. అలాగే. ఎవరు మీరు? మీ పాలటి అమ్మకంకర్లో. ఎందుకు వచ్చారు? మీ పెళ్లి చేయడానికి. నువ్వా? నేనే.
వర్మ. మేరీ 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 ఎక్కడే? ఇంట్లో లేరే. ఎక్కడికి వెళ్ళింది? మేరీని అమ్మగారిని కుమార్ గారు వచ్చి తీసుకెళ్లారే. పరబ్రహ్మశాస్త్రి, నేను ఇంట్లో లేని సమయంలో నీ కొడుకు నా కూతుర్ని ఎత్తుకొచ్చాడు. ఎక్కడుంది నా కూతురు? నీ కూతురా? అసలు నువ్వెవరు? గుర్తుపట్టలేదా? నీ చెల్లెలు భర్తని, జోసఫ్ని. ఎందుకు వచ్చావు ఇక్కడికి? నా కూతుర్ని ఎక్కడ దాచావో అడగటానికి వచ్చాను. నీ కూతురు నేదాయటం ఏంటి? నాకేం తెలుసు? పరబ్రహ్మశాస్త్రి, నేనిప్పుడు తోక తొక్కిన తాచుని. నా సంసారాన్ని చీకటి పాలు చేసిన నిన్ను నీ కొడుకుని అంత సులభంగా వదిలిపెట్టను. మర్యాదగా అడుగుతున్నాను, నా కూతుర్ని ఎక్కడ దాచావచ్చు? ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. పిచ్చి పిచ్చిగా వాగావంటే ఆ రోజు జరిగినట్టే నౌకర్ల చేత మెడబట్టి బయటికి గంటిస్తాను. జాగ్రత్త. ఏం బెదిరిస్తున్నావా? నా కూతురు ఎక్కడుందో నేనే చూసుకుంటాను. అగో, నా ఇంటికి వచ్చి నీ అధికారం ఏమిటి? మర్యాదగా చెప్తున్నాను, బయటికి వెళ్ళు. వెళ్ళను. వెళ్ళమని చెప్తున్నాను. వెళ్ళను. వెళ్ళవా? ఏమండి? ఎలా వెళ్ళవచ్చు? ఊరుకోండి, తొందరపడకండి. అసలు విషయం నేను చెప్తాను. ఏంటి? ఆయన కూతురు మన ఇంట్లోనే ఉంది. ఏమన్నావు? అవునండి, మన అబ్బాయితో వచ్చిందే సరస్వతి. సరస్వతి? ఆ అమ్మాయి మేరీ. నాకు ముందే తెలుసు ఇదంతా నాటకమని. నేను మా ఆయన ఎంత చెప్పినా ఎవరు పట్టించుకోలేదు. నిజమేనా పార్వతి? అవునండి. అంటే అబ్బాయికి వచ్చిన మతి భ్రమణం అది? అది నాటకమే. అలాగా? తల్లి కొడుకులు కలిసి ఇంత నాటకం ఆడారా? ఎందుకు ఇంత అబద్ధం చెప్పారు? ఎందుకు ఇలా మోసం చేశారు? ఒక మంచి పని చేయడానికి, మీ మనసులో ఉన్న జాతి మత భేదాల్ని తొలగించడానికి, విడిపోయిన మన రెండు కుటుంబాల్ని కలపడానికి, నేను ప్రేమించిన అమ్మాయిని మీ ఆశీర్వాదంతో పెళ్లి చేసుకోవడానికి. అది ఈ జన్మలో జరగదు. ఈ సంబంధానికి నేను ఒప్పుకోను. నేను అసలు ఒప్పుకోను. ఎందుకు ఒప్పుకోరు? ఆ రోజు నాకు సహాయం చేయడానికి వచ్చిన సరస్వతిని ఎంతో మెచ్చుకున్నారే. ఆమె మీ కోడలైతే బాగుండునని తాపత్రయపడ్డారే. ఏ మహాతల్లి కన్న బిడ్డో అని ఆమెను పొగిడారే. ఈ రోజు ఆ పొగడ్తలన్నీ ఏమయ్యాయి? ఆమె మేరీ అనగానే మీ మనసు ఎందుకు ఇలా మారిపోయింది? ఎందుకని? ఆమె క్రిస్టియన్ కాబట్టేగా. ఈ ద్వేష భావంతోనే ఆ రోజు మీ చెల్లెల జీవితాన్ని కూడా నాశనం చేశాను. నా చెల్లెల జీవితాన్ని నేను నాశనం చేశాను. అవును, ఆనాడు కన్న తల్లి శవాన్ని చూడటానికి వచ్చిన చెల్లెల్ని కనికరం లేకుండా మెడబట్టి బయటికి గెంటారు. ఆ తర్వాత ఆమె ఏమైందో ఆలోచించారా? మీరు చేసిన అఘాయిత్యానికి మతి చెడి పిచ్చాసుపత్రి పాలైంది. నా చెల్లెలు పిచ్చాసుపత్రి పాలైందా? అవును నాన్న, మీకు ఇష్టం లేని పెళ్లి చేసుకుందన్న ఒకే ఒక కారణంతో మీ రక్త సంబంధాన్ని తెచ్చుకున్నారు కానీ కన్న తల్లి శవాన్ని కడసారి చూడటానికి ఆమె ఎంత తాపత్రయపడిందో మీరు ఊహించగలిగారా? అన్నయ్యను వదిలి వెళ్ళవలసి వచ్చిందని ఆమె ఎంత తలడిల్లిపోయిందో, ఎంత కుమిలిపోయిందో మీరు తెలుసుకోగలిగారా? నాన్న, ఇప్పటికైనా మీ మనసు మార్చుకోండి. ఒకే రక్తం పంచుకు పుట్టిన మీ చెల్లెల్ని దగ్గరకు తీసుకోండి ప్లీజ్. మీరు మారినా నేను మారను. ఎక్కడ నా కూతురు? నా కూతురికి ఈ ఇంటికి ఎలాంటి సంబంధం ఉండటానికి వీల్లేదు. మేరీ నా కూతురు కూడానండి. మన్నించడానికి, శిక్షించడానికి మీకెంత హక్కు ఉందో నాకు అంతే ఉందండి. లక్ష్మి, నువ్వే? నమ్మలేకపోతున్నా. నీలో ఇంత మార్పు వచ్చిందా? అవునండి, ఈ మార్పు కారణం మన కుమార్. అన్నయ్య, ఇన్నేళ్ళు అజ్ఞాతవాసం ముగించుకొచ్చిన నన్ను నీ నుంచి దూరం చేయకన్నయ్య. మిమ్మల్ని అందరినీ దూరం చేసుకు బ్రతికే శక్తి నాకు లేదన్నయ్య. మిస్టర్ కుమార్, ఆవేశంలో మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను. ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. జోసెఫ్, జరిగిందంతా ఒక పీడకలగా అందరం మర్చిపోదాం. మీ అమ్మాయి మేరీ నా కోడలు. కుమార్, నా కృషి ఫలించింది. కిందటి జన్మలో విడిపోయిన మీరిద్దరూ ఈ జన్మలో భార్యాభర్తలుగా కలుసుకున్నారు. అదే నా ఆత్మకు తృప్తి. వర్మ, ఇదంతా నీ చలవే. మా పూర్వజన్మ గుర్తు చేసిన పుణ్యం నీది. మళ్ళీ కలిసిన అదృష్టం మాది. ఇంతకాలానికి విముక్తి లభిస్తున్నందుకు సంతోషమే అయినా నిన్ను వదిలి వెళ్తున్నందుకు నాకు చాలా బాధగా ఉంది.
నాకు బాధగానే ఉంది వర్మ. సృష్టిలో తీయనిది స్నేహమే నోయి అన్నారు. అందుకేనేమో. కుమార్, ఇక ముందు నేను ఎన్ని జన్మలు ఎత్తినా నీ స్నేహితుడుగానే పుట్టాలని నా కోరిక. అదే నా కోరిక కూడా. ఆ భగవంతుడికి నా ప్రార్థన కూడా అదే.